విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సమగ్ర జీవిత చిత్రణ 9వ వారంలోకి అడుగు పెడుతున్నామండి. 8 వారాలు విజయవంతంగా పూర్తి చేశాం. నాకు వస్తున్నటువంటి అశేషమైన ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఎంతగా ఆదరిస్తున్నారో, అభిమానిస్తున్నారో, ఆనందిస్తున్నారో. మచ్చుకు 2 ఈమెయిల్స్ చెప్తాను. టెక్సాస్ నుంచి కళ్యాణ్ గారు రాశారు. చిన్నప్పుడట వాళ్ళ మాస్టారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అని నేర్పుతూ ఉండేవాళ్ళట. అలాగే విజయనగరం నుంచి సీతారామారావు గారు రాశారు. వాళ్ళ అమ్మగారు, ఆవిడ వయసు 80 సంవత్సరాలట. ఆవిడ నేను కూడా వింటాను ఈ కార్యక్రమాన్ని అనడం వల్ల ఈయన ఒకసారి మన ప్రత్యక్ష ప్రసారాన్ని ఇండియాలో రాత్రిపూట వింటూ మళ్ళా పగలు వాళ్ళ అమ్మగారి కోసమని ఆర్కైవ్స్లో ప్లే చేసి ఆయన నెలలా 2వసారి వినేటటువంటి అవకాశం దక్కింది. 80 సంవత్సరాల వయసులో మా అమ్మగారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అని రాశారు సీతారామారావు గారు విజయనగరం నుంచి. ఇంకా చాలా ఈమెయిల్స్ వచ్చాయండి. వీటన్నింటినీ బట్టి తెలుస్తోంది ఇది నా గొప్పతనం ఏమాత్రం కాదు, ఇది ఎన్టీ రామారావు గారి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన నటించిన సినిమాల యొక్క ప్రభావం, ఆయన సృష్టించినటువంటి రికార్డుల యొక్క విశిష్టత. ఈరోజు కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశాలు ఏమిటంటే జానపద చిత్రాల్లో ఎన్టీఆర్. సినీ నటుడిగా కొనసాగుతూ ఎన్టీఆర్ గారు చేసిన ప్రజాసేవ అంటే ఒక్క నిమిషం మనం సినీ జీవితం నుంచి పక్కకి వెళ్ళి ఆయన సినిమాల్లో అగ్రస్థాయి నటుడిగా కొనసాగుతున్నప్పుడే ఆయన చేపట్టినటువంటి ప్రజాసేవ కార్యక్రమాల గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత సహనటులతో ఎన్టీఆర్, వేరే వేరే హీరోలతోటి క్యారెక్టర్ యాక్టర్స్ తోటి ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమాలు, వారితో ఆయనకున్న అనుబంధం, అది ఇంకొక అంశం. ఆ తరువాత ఎన్టీ రామారావు గారు నిర్మిద్దాము అనుకుని, నటిద్దాము అనుకుని చెయ్యలేకపోయినటువంటి సినిమాలు. పట్టుదల గల మనిషి, అనుకున్నది సాధించగల వ్యక్తి అనుకున్నాం కదా, ఆయనకు కూడా ఒక 2-3 సినిమాల విషయంలో తీద్దాము, నిర్మిద్దాము, నటిద్దాము అనుకుని అవి చేయలేకపోయారు. ఆ వాటి విశేషాలు ఇవన్నీ ఈరోజు చెబుదాం అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు మనం విజయవంతంగా వీటిని పూర్తి చేయగలమో. ఇంకేమైనా మిగిలిపోతే మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందాం ఆ విశేషాలు. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మళ్ళీ నేను ఈ సమాచార సేకరణలో ఉపయోగపడినటువంటి పుస్తకాల గురించి, ఆ రచయితల గురించి మరొకసారి చెప్తాను. 2-3 వారాలైనది వాళ్ళ పేర్లు మనం చెప్పుకుని. ఈరోజు కార్యక్రమం సమకూర్చడానికి సమాచారాన్ని రకరకాల పత్రికల నుంచి, 60వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు ఉన్న సినిమా పత్రికల నుంచి, ఇంటర్వ్యూల నుంచి సేకరించినప్పటికీ అధిక శాతం సమాచారం మా పాత్రికేయ మిత్రుడు వినాయకరావు గారు రాసిన యుగానికి ఒక్కడు అనే పుస్తకం నుంచి, అలాగే పులగం చిన్నారాయణ గారు రాసినటువంటి కొన్ని సినిమా విశేషాల నుంచి, మరికొన్ని ఆత్మకథల నుంచి సేకరించడం జరిగింది. దాదాపుగా ఒక 10-12 పుస్తకాలు రిఫర్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం కోసం, ఈరోజు కార్యక్రమం కోసం. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ మన కార్యక్రమంలోకి వెళదాం. జానపద చిత్రాల్లో ఎన్టీఆర్, అది మొదటి అంశం. తెలుగు చలనచిత్ర సీమలోనండి ఏ హీరోని తీసుకున్నప్పటికీ 4 రకాలు కాదు 5 రకాలు అనుకోవచ్చు. సాంఘికం, చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, ఇలా అన్ని రకాల చిత్రాల్లోనూ నటించి అన్నింటిలోనూ విజయవంతం సాధించడం అనేది ఎన్టీ రామారావు గారు సాధించినన్ని విజయాలు మరే ఇతర హీరోను సాధించలేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొత్తంగా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆయన నటించిన 300 సినిమాల్లో జానపదాలెన్ని, పౌరాణికాలెన్ని, సాంఘికాలెన్ని, చారిత్రాత్మకాలెన్ని, అన్నింటిలోనూ విజయం సాధించినవెన్ని అనేది చూసుకుంటే కనుక ఎన్టీ రామారావు గారి రికార్డు ఆయనకి పదిలంగా ఉంటుంది. అలాగే ఈ అన్ని రకాల చిత్రాలని దర్శకత్వం వహించి విజయవంతం చేసిన రికార్డు కూడా ఎన్టీ రామారావు గారిదే. వేరే హీరోలు ఎవరినైనా అన్నింటిలోనూ నటించారు అని మనం పోలికకి తీసుకొచ్చినా అన్ని విజయవంతమైన చిత్రాలు అన్నింటికీ దర్శకత్వం వహించింది మాత్రం బహుశా భారతదేశంలో, బహుశా ప్రపంచంలో కూడా ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కళ్లే అయి ఉంటారు. ఆయన దర్శకత్వం వహించి అన్ని రకాల చిత్రాలని ఘన విజయం సాధింపచేయడం అనేది ఎన్టీ రామారావు గారికి మాత్రమే సాధ్యపడింది. పౌరాణికాల్లో
ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగాను శ్రీరాముడిగాను వివిధ పాత్రల్లోనూ తెలుగువారి హృదయాలని అలరించి ఆయన తెలుగువారి హృదయాల్లో దేవుడై కొలువున్నాడు. అలాగే ఆయన డ్రాయింగ్ రూమ్లోని క్యాలెండర్ నుంచి పూజా మందిరంలోకి నడిచి వెళ్ళాడు మాయాబజార్లోని శ్రీకృష్ణుడి రూపంలో. అది ఒక రకమైనటువంటి ప్రేక్షకులైతే, ఆయన జానపదాల్లో ఆయన సృష్టించినటువంటి విశేషాలు, ఆయన నటించినటువంటి సినిమాలతోటి సామాన్య ప్రేక్షకులకి ఎన్టీఓడుగా మిగిలిపోయాడు. ఒకవైపు దేవుడు, రెండో వైపు ఎన్టీఓడు, రెండు ఎన్టీఆర్ఏ. ఈ జానపద చిత్రాల్లో చాలా వరకు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా జానపదం అనగానే మనకి విఠలాచారి గారు, కాంతారావు గారు గుర్తొస్తూ ఉంటారు. అయితే ఒక విశేషం ఏమిటంటే, చాలా మంది గమనించినది, ఎన్టీ రామారావు గారి 300 సినిమాల్లో దాదాపుగా 18% సినిమాలు జానపదాలేనండి. అంటే దాదాపుగా 52 సినిమాలు, ఆయన నటించినటువంటి సినిమాల్లో 52 జానపదాలు. ఇంకొక విశేషం, ఆయన సాంఘికాల్లో నటిస్తూ, పౌరాణికాల్లో నటిస్తూ, మళ్ళా పక్కనే జానపదాల్లో నటించారు. అంటే ఏంటంటే, ఒకసారి జానపదాలు అయిపోయాక మళ్ళా పౌరాణికాలు, అది అయిపోయాక సాంఘికాలు, అలా కాకుండా అన్ని రకాలైనటువంటి సినిమాల్లోనూ ఆయన సమాంతరంగా నటిస్తూ, ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే గనక ఒక జానపదం, ఒక పౌరాణికం, ఒక సాంఘికం అలా వచ్చి మళ్ళా అన్ని సినిమాలు కూడా విజయవంతం అవడం, అది ఎన్టీ రామారావు గారు సృష్టించిన రికార్డు. ఆ పక్కనే ఉన్నటువంటి మనకి తెలుగు చిత్ర పరిశ్రమకి 2 కళ్ళు అని చాలా కాలం అందరూ భావించినట్టు, నిజంగానే అలాగే తెలుగు చలనచిత్ర సీమను అభివృద్ధి చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఒక్క నిమిషం పోలిక చూసుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసినప్పటికీ ఆయన మొట్టమొదట్లో ఎక్కువగా జానపద చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత సాంఘికాల్లో స్థిరపడ్డారు. ఎన్టీ రామారావు గారు సాంఘికంతో చిత్రరంగ ప్రవేశం చేసినప్పటికీ పాతాళ భైరవి ద్వారా జానపద చిత్రాల్లో ఒక సంచలనాన్ని సృష్టించి ఆ తర్వాత అన్ని రకాల చిత్రాలని కొనసాగిస్తూ వచ్చారు. ఇంకొక విశేషం ఏమిటంటే, జానపదాలు నటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు చేసి ఆపేసేయడం కాకుండా, ఆయన దాదాపుగా చిత్రరంగ విరమణ చేసే వరకు, అంటే 1982లో ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు 1978 వరకు కూడా ఆయన జానపదాల్లో నటించారు. జానపదాలని విజయవంతం చేస్తూనే వచ్చారు. ఒక చిన్న జోక్ ఉందండి ఎన్టీ రామారావు గారి జానపద చిత్రాల గురించి. అప్పట్లో చెబుతూ ఉండేవాళ్ళు, ఏమిటంటే ఎన్టీ రామారావు గారి జానపద చిత్రాలని చూడడానికి వెళ్ళేటప్పుడు సినిమా హాల్లో ముఖ్యంగా కింద తరగతుల్లో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి సీటుని, మన వెనకాల ఎవరూ లేకుండా చూసుకోవాలి అని. అంటే సరదాగా చెప్పేది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెర మీద గుర్రపు స్వారీ చేస్తున్నా, ఎన్టీ రామారావు గారు తెర మీద ప్రత్యర్థితో పోట్లాడుతున్నా, హాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ ఆ ఉద్విగ్నతకి లోనై వాళ్లే ఆ పని చేస్తున్నారేమోనని ఎన్టీ రామారావు గారిని పొగుడుతూ ముందున్నటువంటి ప్రేక్షకుణ్ణి కొడుతూ ఉండేవాళ్ళట. అంటే ఆ ఉద్వేగంలోనూ ఉద్రేకలు అదొక సరదాగా చెబుతూ ఉండేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు గారు జానపద చిత్రాల్లో ప్రేక్షకుల్ని అంతగా తన్మయత్వం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒకసారి ఊహించుకోండి, ఆయన జానపద చిత్రాల్లో కత్తి తీసేటప్పుడు ముందుగా పిడికిని ముద్దు పెట్టుకుని మొల్లో నుంచి, ఆ వరలో నుంచి కత్తిని పైకి తీసి గాలిలో జుళిపించి ఒక్కసారి ఆ ప్రత్యర్థి మీదకి, కైకాల సత్యనారాయణ రాజనాలో ఎవరో, ఆ ప్రత్యర్థి మీదకి దూకేసరికి ప్రేక్షకుల్లో ఉన్నటువంటి సామాన్య ప్రేక్షకులు అన్ని రకాల ప్రేక్షకులు కూడా కేవలం ఈలలు చప్పట్లే కాకుండా ఎన్టీ రామారావు గారితో పాటుగా వీళ్ళు కూడా పోరాడుతున్నానేమో అన్నంతగా ఆ ఉద్రేకానికి లోనవుతూ ఉండేవాళ్ళు. అది ఎన్టీ రామారావు గారి నటలో ఉన్నటువంటి సహజత్వం, ఆయన పాత్రలో ఒదిగిన తీరే కాకుండా ఆయన ఆ పాత్రలో అనుభవించేటటువంటి భావోద్రేకాలని ప్రేక్షకుల్లోకి తర్జుమా చేయగలిగినటువంటి సామర్థ్యత, అది అన్ని రకాల సినిమాల్లోనూ, ముఖ్యంగా ఎక్కువగా జానపద సినిమాల్లోనూ ఎన్టీ రామారావు గారు చూపించారు. ఇంకా ఆయన నటించిన జానపద చిత్రాలన్నింటినీ మనం ఒక్కసారి గమనిస్తే, నిజానికి ఆయన హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా పల్లెటూరి పిల్ల జానపద ఛాయలున్నటువంటి సాంఘిక సినిమా. మనం కథ చూసాం 3 వారాల క్రితం. జానపదంలాగా అనిపిస్తుంది, కానీ సాంఘిక చిత్రం. ఆయన నటించినటువంటి పూర్తి స్థాయి జానపద చిత్రం పాతాళ భైరవి 1951లో వచ్చిందనుకున్నాం కదా. అది ఇప్పటికీ కూడా జానపద చిత్రాలకి వ్యాకరణ గ్రంథంలాగా మిగిలిపోతుంది. అప్పటి వరకు వచ్చినటువంటి జానపద చిత్రాలు ఒక ఎత్తు అయితే,
ఈ పాతాళ భైరవి ఇంకొక ఎత్తు. ఎలాగా? అంతవరకు వచ్చిన జానపద చిత్రాల్లో రాజకుమారుడు, రాజుగారు, లేకపోతే ఒక సేనాధిపతి, రాజకుమార్తె, రాజకుమారుడు ఇబ్బందులు పడడం ఇలా ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఫార్ములాకి విరుద్ధంగా పాతాళ భైరవి సినిమాలో ఒక సామాన్యుడైనటువంటి తోటరాముడు రాజకుమార్తెని ప్రేమించడం, ఆ ప్రేమని సఫలం చేసుకునే మార్గంలో ఆయన చేసినటువంటి సాహసాలు, అది పాతాళ భైరవిలో ప్రేక్షకులకు కొత్త రకంగా కనిపించి ఒప్పించి మెప్పించింది. అది కేవీ రెడ్డి గారి గొప్పతనం, పింగళి నాగేంద్రరావు గారి గొప్పతనం, వాళ్ళ యొక్క ఊహల్నికి రూపం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి నటన ప్రతిభ. అక్కడ మొదలైందండి జానపద చిత్రాల్లో ఆయన యొక్క మొదటి అడుగు. నిజానికి 1951లో ఏం జరిగిందంటే, 1951 మొదట్లో పాతాళ భైరవి వచ్చింది. అదే సంవత్సరం చివరిలో మల్లీశ్వరి వచ్చింది. మల్లీశ్వరి అది వసూళ్ల సంగతి ఎలా ఉన్నా కానీ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది, కళాత్మక చిత్రం అనుకుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. రెండు విజయవంతమైనప్పటికీ ఇటువైపు ఇలాగా క్లాసికల్ చిత్రాల వైపు వెళ్ళాలా, లేకపోతే మాస్ చిత్రాల వైపు వెళ్ళాలా అని అనుకున్నప్పుడు ఆయన మరి అంత విశిష్టంగా ఆలోచించారో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అడుగులు మాత్రం ఇటు ప్రజాదరణ పొందే పాత్రల వైపు, పాతాళ భైరవి లాంటి జానపద చిత్రాల వైపు ఎక్కువగా పడినాయి. అందుకనే తర్వాత రోజుల్లో ఆయన అక్కడి నుంచి దాదాపు 1950 నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది 83, అంటే దాదాపుగా 35 సంవత్సరాల పాటు ఆయన జానపద చిత్రాల మీద మక్కువని వదులుచుకోలేదు. జానపద చిత్రాలతోటి అతి సామాన్య ప్రేక్షకులకు కూడా ఎన్టీఓడుగా ఆయన నిలిచిపోయారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆయన నటించినటువంటి చిత్రాలన్నింటినీ చూసుకుంటే ఈ జానపద చిత్రాలు అనగానే దానికి దర్శకత్వం వహించేటటువంటి దర్శకులు ఒక విభిన్నమైనటువంటి వర్గంలో ఉంటారు. విఠలాచారి గారు, జి విశ్వనాథం గారు, ఆయన సిఎస్ రావు గారు, వీళ్ళందరూ. అదే సమయంలో ఆయన మళ్ళా సాంఘిక చిత్రాల్లో కేవీ రెడ్డి గారితో పౌరాణికాలు, కమలాకర్ కామేశ్వరరావు గారితో పౌరాణికాలు, ఇట్లా సాంఘిక చిత్రాలతోటి ఒక ఒరవడి సృష్టిస్తూ రెండో వైపు జానపదాల్లో ఆ విధమైనటువంటి దర్శకులతోటి పనిచేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో ఎంత పెద్ద హీరో అయినా కానీ ఫలానా దర్శకుడితోటే పనిచేయాలి, లేకపోతే ఫలానా సాంకేతిక వర్గంతోటే పనిచేయాలి, ఫలానా రకమైనటువంటి కథలకే పనిచేయాలి అనుకోకుండా అన్ని రకాల దర్శకులు, అన్ని రకాల కథలు, అన్ని రకాల చిత్రాల్లో నటించడం వల్లే ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు నటించిన 300 చిత్రాల్లో మనకి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచేటటువంటి చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు విఠలాచారి గారు అంటే అటు కాంతారావు గారితో సినిమాలు తీస్తుండేవాళ్ళు, ఇటు ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీస్తుండేవాళ్ళు. రెండో వైపు మళ్ళీ పెద్ద దర్శకులతోటి సాంఘిక చిత్రాలు నటించడం. ఎన్టీ రామారావు గారు ఆయన నిర్వహించినటువంటి సమతుల్యత ఆయన నటించిన సినిమాల్లోనూ. ఇంకొకటి ఏమిటంటే, ఈ చిత్రాలన్నీ ఆయన ఏ చిత్రంలో నటించినా కానీ విజయవంతం అవడానికి కారణం బహుశా ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలుంటే ఇంకా మిగతా దర్శకుడు ఎవరు, నటీమణి ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, ఇవన్నీ ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎన్టీ వాడు ఉన్నాడా లేడా, అంతే. ఎన్టీ వాడు ఉన్నాడు అంటే ఆ సినిమాకి వెళ్ళి తీరాల్సిందే. అలాంటి ఇమేజ్ని ఆయన ప్రేక్షకుల్లో సంపాదించుకున్నారు. ఈ పాతాళ భైరవి తర్వాత అండి 1951లో అది వచ్చాక ఆయన వరుసనే చేసినటువంటి జానపద చిత్రాలు కొన్నింటిని పరిశీలిస్తే, 1953లో చండీ రాణి భానుమతి గారితో నటించారు. భానుమతి గారు దర్శకత్వం వహించి నిర్మించి 3 భాషల్లో ఒకేసారి విడుదల చేసినటువంటి చిత్రం చండీ రాణి. దాంట్లో ఆయనే హీరో. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ వాళ్ళది చంద్రహారం. ఆయన ఇంకా విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ కాంట్రాక్ట్లో ఉండగా చంద్రహారం, దాని తర్వాత మాయాబజార్ వచ్చింది. మాయాబజార్ ముందు వచ్చినటువంటి చంద్రహారం, అది కూడా కమలాకర్ కామేశ్వరరావు గారిది. దానిలో నటించారు. అలాగే అది అంత విజయవంతం కాలేదు. 1954లో మరొక విజయవంతమైన చిత్రం వచ్చింది, రేచుక్క అని. దాంట్లో నటించారు. ఆ సంవత్సరంలోనే పూర్తిగా జానపదం కాదు కానీ ఒక ఇంగ్లీషు చిత్రం పోలికతోటి రూపొందినటువంటి సినిమా రాజు పేద. అందులో రాజు కూడా ఉంటాడు కాబట్టి మనం అనుకుంటే దాన్ని కూడా జానపద చిత్రంగా అనుకోవచ్చు. దాంట్లో మళ్ళీ ఆయన డీగ్లామరైజ్డ్ రోల్లో మొహం అంతా నల్లగా రంగు పూసుకున్నట్టుగా దానిలో నటించారు. అది ఇంకా ఆయన సినిమాల్లోకి వచ్చి 4 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అంటే చూడండి, 4 సంవత్సరాల్లోనే ఆయన నటించినటువంటి విభిన్నమైన పాత్రలు, వాటిల్లో జానపద చిత్రాలకి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ఇవన్నీ అయ్యాక ఏమైందంటే, ఆయన సొంతంగా 2 సినిమాలు నిర్మించారని చెప్పుకున్నాం కదా, పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, 2 కూడా అంతగా విజయవంతం కాలేదు. అప్పుడు ఆయన ఆశ్రయించినటువంటి సినిమాలో తరహా ఏమిటంటే జానపద సినిమా. ఆయన జయసింహ సినిమా 1955లో ఆయన సొంతంగా
ఎన్ఏటి బ్యానర్స్ మీద నిర్మించినటువంటి జయసింహ, అది కూడా జానపద చిత్రం, అది ఘన విజయం సాధించింది. దాంతో ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జానపద చిత్రాల మీద ఆసక్తి తగ్గించుకోకూడదు అనుకుని వాటిని కొనసాగిస్తూ వచ్చారు చిట్ట చివరి వరకు. చెప్పుకున్నాం కదా, మొత్తం దాదాపుగా 300 సినిమాలుంటే 52 సినిమాలు ఆయనవి జానపదాలు. ఇంకొక విశేషం కూడా ఉందండి, చాలా మంది గమనించండి. ఆయనకి పురాణ పురుషుడిగా పౌరాణిక పాత్రల్లో ఎంత పేరు వచ్చినప్పటికీ ఆయన నటించిన పౌరాణిక చిత్రాల కంటే జానపద చిత్రాలు ఎక్కువ, మనం సంఖ్యాపరంగా చూసుకుంటేను. ఇంకా ఈ జానపదాల్లో మనం ప్రముఖంగా పేర్కొనదగిలింది జగదేక వీరుని కథ, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళది, అది కూడా కేవీ రెడ్డి గారి దర్శకత్వంలోది. దాని విశేషాలు కూడా మనం వివరంగా తెలుసుకుందాం. కంచుకోట, బందిపోటు, గోపాలుడు భూపాలుడు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, మంగమ్మ శపథం, ఆలీబాబా 40 దొంగలు, ఇవి కొన్ని మాత్రమే, పైపైన చెప్తున్నాను. అట్లాగే ఆయన నటించినటువంటి చిట్ట చివరి జానపద చిత్రం సింహబలుడు 1978లో వచ్చింది. 1950లో ఆయన మొదలు పెడితే జానపదాల్లో 1978 వరకు, అంటే 30 సంవత్సరాల పాటు ఆయన సినీ జీవితం కొనసాగినంత కాలం ఆయన జానపదాలను మర్చిపోకుండా జానపదాల్లో నటిస్తూనే వాటిని విజయవంతం చేస్తూనే వచ్చారన్నమాట. ఇంకోటి ఏమిటంటే, ఈయన సాధారణంగా ఈ జగదేక వీరుని కథ వచ్చే ముందు వరకు కూడా జానపద చిత్రాల్లో ఎక్కువగా నటులు ఎలా ఉండేవాళ్ళంటే పంచెలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు, రాజులు కానీ వాళ్ళు కానీ. మామూలు పంచెలు అంటే నూలు పంచెలు లాంటివి కట్టుకునేవాళ్ళు. అది జగదేక వీరుని కథ చిత్రం నుంచి పట్టు పంచెలు, పట్టు వస్త్రాలు ధరించడం మొదలు పెట్టారు. అలాగే విఠలాచారి గారి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసిన ఇంకొక మార్పు ఏంటంటే, ఈ జానపద చిత్రాల్లో నటించేటటువంటి పాత్రలు, రాజుగారు కానీ రాజకుమారుడు, వీళ్ళందరూ ముఖ్యంగా సేనాధిపతి అంటే ప్రతినాయకుడు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఒంటికి అంటి పెట్టుకుని ఉండేటటువంటి స్కిన్ టైట్ అంటారు చూడండి, స్కిన్ టైట్ నైలాన్ దుస్తులు వేయడం విఠలాచారి గారు మొదలు పెట్టారు. అదే ఎన్టీ రామారావు గారికి కూడా కొనసాగింది. విఠలాచారి గారు ఎన్టీ రామారావు గారి యొక్క కలయికలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా బందిపోటు, అక్కడి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అలాంటి దుస్తులు వేసుకోవడం, ఆ దుస్తులు వేసుకుని ఆయన గుర్రపు స్వారీ చేసినప్పటికీ లేకపోతే కత్తి యుధానికి దూకినప్పటికీ ప్రేక్షకులందరూ కూడా ఆయనలాగే ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకొకటి, ఈయన జానపద చిత్రాల్లో ఇంకొక విశేషం ఏమిటంటే మారు వేషాలు, చాలా మారు వేషాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆయన మామూలుగా సాంఘికాల్లోనూ పౌరాణికాల్లో అవసరమైన చోట, అంటే శ్రీకృష్ణ అవతారం అలాంటి వాటిలో అవసరమైన చోట కథానుగుణంగా ఆయన మారువేషాలు వేశారు. ఎక్కువగా జానపదాల్లో ఆయన మారువేషాలు ఎక్కువగా ఉండే, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, బందిపోటు, వీటన్నిటిలో ఆ మారువేషాలు చూసి ప్రేక్షకుడికి తెలుసు అది ఎన్టీ రామారావు అని. ఒక్కొక్కసారి తెలియకుండా కూడా వాటిల్లోకి వెళ్ళి ఆ ఎన్టీ రామారావు గారు మారువేషాలను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ఉండేవాళ్ళు. అది ఆయనకు ఒక సరదా ఆట, సినిమాల్లో మారువేషాలు వేయడము అనేది. అట్లా ఆ కోరికను కూడా ఆయన ఈ జానపద చిత్రాల ద్వారా ఎక్కువగా నెరవేర్చుకున్నారు, ప్రేక్షకులను కూడా అలరించారు ఆ మారు వేషాలతోటి. ఇంకా ఎన్టీ రామారావు గారు విఠలాచారి గారి కలయికలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా బందిపోటు, ఆ చిత్ర విశేషాలు తెలుసుకున్నాక మిగతా చిత్ర విశేషాలు, అంటే ఆయన జానపద చిత్రాల్లో మిగతా వాటి గురించి అనుకున్నాం కదా, వాటి విశేషాలకు కూడా తర్వాత వెళ్దాం. ముందుగా బందిపోటు సినిమా గురించి తెలుసుకుందాం. ఈ బందిపోటు సినిమాతోటి ఒక చక్కటి రచయిత చిత్రరంగానికి దొరికారండి. ఇలాగ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన నట జీవిత ప్రవాహంతో ఒరుసుకుంటూ ప్రవహించినటువంటి మరికొన్న వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి అని క్రిందటి వారం చెప్పుకున్నాం. అలాంటివి మరొక రచయిత మహారథి గారు. మహారథి అని ఆయన కంచుకోట, పెత్తందారులు, అల్లూరి సీతారాజు, కృష్ణ గారు అల్లూరి సీతారాజు, వీటన్నిటికీ కథా మాటలు రాశారండి. ఆయన పనిచేసినటువంటి మొట్టమొదటి చిత్రం బందిపోటు. అది ఎన్టీ రామారావు గారికి విఠలాచారి గారి కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా కూడా బందిపోటు. అది ఎలా జరిగిందంటే, నిజానికి ఈ బందిపోటు చిత్రంలో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారిని అనుకోలేదు. అప్పటికి కాంతారావు గారు జానపద చిత్రాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. కాంతారావు రాజనాల అనగానే ఒక విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండేది ప్రేక్షకుల్లోనూ. ఆ రోజుల్లో ఈ సినిమాకి ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోవడం ఎలా జరిగింది అంటే, ఈ సినిమాకి నిర్మాతలు, బందిపోటు సినిమాకి నిర్మాతలు సుందర్లాల్ మెహతా, డూండి, వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి. వాళ్ళు అప్పటికే ఎన్టీ రామారావు గారితో జయం మనదే, మంచి మనసుకు మంచి రోజులు, శభాష్ రాముడు, ఒక 3 సంవత్సరాల వ్యవధిలో ఈ సినిమాలన్నీ నిర్మించారు ఎన్టీ రామారావు గారితో. అయినప్పటికీ జానపదం అనేసరికి వాళ్ళు కాంతారావు గారు అనుకున్నారు. అసలు దీనికి కథ ఎలా మొదలైంది అంటే, ఫ్రెంచ్ రెవల్యూషనరీ యోధుడు ఒక ఆయన ఉండేవాడు, స్కార్లెట్ పిపర్సన్ అని. ఆయన జీవితం చాలా
ఉత్తేజకరంగా ఉంటుంది. చాలా సాహసవంతమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆ కథలన్నిటినీ మహారథి గారికి ఇచ్చి నిర్మాతలు డూండి గారు ఒక కథ రాయమని చెప్పారు. ఆయన వాటన్నిటినీ తిరగేసుకుని వాటినన్నిటినీ జానపదాలకు అన్వయించుకుని తెలుగు వాతావరణం వచ్చేలాగా, తెలుగు జానపద కథలు, తెలుగు జానపద పాత్రలు ప్రతిబింబించేలాగా ఒక కథ తయారు చేసుకున్నారు. కథంతా తయారయ్యాక నిర్మాతల్లో ఇద్దరిలో ఒకరైనటువంటి సుందర్లాల్ నహతా ఆయన ఏమన్నారంటే, కథ బాగుంది, మనం ముందు కాంతారావు గారు, రాజనాల్ గారు అనుకున్నాం, కానీ ఈ కథ కొత్త రకంగా ఉంది, మనకు మామూలుగా వచ్చే జానపద కథల్లాగా లేదు, అందుకని దీనికి వైవిధ్యంగా ఎన్టీ రామారావు గారు ఉంటే బాగుంటుంది, భాష కూడా అద్భుతంగా ఉంది, ఇంత అద్భుతమైనటువంటి భాషను స్వచ్ఛంగా పలకగలిగిన వాడు కూడా ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు. అయితే రెండో నిర్మాత డూండి గారికి కొంచెం అనుమానంగా ఉందట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అప్పటికే ప్రసిద్ధమైనటువంటి నటుడు, చాలా పేరు తెచ్చుకుంటున్నారు, ఆయనైతే ఆయన చెప్పినట్టుగా వినాలి, కాంతారావు గారు అయితే మనం చెప్పినట్టుగా వింటారు అని ఆయన కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఆ రెండో నిర్మాత సుందర్లాల్ నహతా గారు ఏమైనా సరే దీంట్లో ఎన్టీ రామారావు గారే ఉండాలి అని ఆయన వెళ్ళి ఎన్టీ రామారావు గారితో మాట్లాడి ఆ సినిమాకి ఒప్పించారు. ఎన్టీ రామారావు గారు కూడా అడిగారట, ఈ సినిమాకి ఎవరు రాస్తున్నారు కొత్తగాను అంటే వీళ్ళు చెప్పారట, ఇలా కొత్తగా ఒక రచయిత వచ్చాడు అని. ఆయన అంతకుముందే ఆయనకి పరిచయం, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పరిచయం, తర్వాత మహారథి గారు మళ్ళా వెనక్కి వచ్చేసేయడం, ఆ తర్వాత చిత్రరంగానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయనతోటి ఓహో పాత మిత్రుడేనా అనుకుని ఆ స్క్రిప్ట్ అంతా చదవకముందే ఆయన సరే అన్నారు, చదివాక కూడా ఆయన చాలా ఆనందించారు. ఆ విధంగా బందిపోటు సినిమాతోటి రెండు కాంబినేషన్లు కొత్తగా మొదలైనండి. మహారథి గారు కొత్తగా చిత్రరంగ ప్రవేశం చేయడం ఒక విశేషం అయితే, విఠలాచారి గారు ఎన్టీ రామారావు గారి కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా రావడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లోనూ డజన్ పైగా సినిమాలు వచ్చినాయి. అంతేకాకుండా నిర్మాతలు ఎవరైనా జానపద చిత్రం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆయన సూచించినటువంటి పేరు విఠలాచారి గారు. ఎందుకంటే విఠలాచారి గారు నిర్మాతల దర్శకుడు, ఆయన నిర్మాతల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ బడ్జెట్లో అత్యంత భారీగా ఉండేటటువంటి సినిమాలు నిర్మించేవాళ్ళు. వాటి కొన్ని ఉదాహరణలు, ఎన్టీ రామారావు గారితోటి ఆయన కలిసి చేసినటువంటి మరొక అద్భుతమైన జానపద చిత్రం మంగమ్మ శపథం, ఆ విశేషాలన్నీ కూడా ఈరోజే మాట్లాడుకుందాం. ఇదండి ఎన్టీ రామారావు గారి జానపద చిత్రాల గురించినటువంటి విహంగ వీక్షణం, అలాగే ఆయన విఠలాచారి గారి కాంబినేషన్లో ఉన్నటువంటి మొట్టమొదటి సినిమా బందిపోటు చిత్ర విశేషాలు. తర్వాత ఆయన సినిమాల్లో జానపద చిత్రాల్లో ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తలో వచ్చినటువంటి పాతాళ భైరవితోటి ఆయనకి డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చిన కేవి రెడ్డి గారి దర్శకత్వంలోనే ఆ విజయ ప్రొడక్షన్స్లోనే వచ్చిన ఇంకొక మహత్తర జానపద చిత్రం జగదేక వీరుని కథ. ఎన్టీ రామారావు గారు పౌరాణిక సినిమాలండి బెంగాలీ వాళ్ళు ఎక్కువగా అనువాదం చేసి చూసుకునేవాళ్ళట. ఎందుకంటే బెంగాల్లో పౌరాణిక చిత్రాల నిర్మాణం తక్కువగా ఉండేది, దానికి వేసేటటువంటి సెట్లు కానీ నటీనటులు దొరకడం కానీ ఎందువల్ల అయినా కానీ అక్కడ పౌరాణిక చిత్రాలు తక్కువగా ఉండేవి. ఎన్టీ రామారావు గారు బెంగాల్లో చాలా ఫేమస్, ఆయన పౌరాణిక చిత్రాలన్నీ అనువాదం చేసుకునేవాళ్ళు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఈ జగదేక వీరుని కథ చిత్రం కూడా బెంగాల్లోకి అనువాదం అయ్యి అక్కడ కూడా విజయం సాధించింది. కేవలం బెంగాల్లోనే కాకుండా జగదేక వీరుని కథ సినిమాకి ఇంకొక రికార్డు ఏమిటంటేనండి, తెలుగులో మాత్రం దీన్ని తీసి కన్నడ, తమిళ, ఒరియా, బెంగాలీ, హిందీ ఈ 5 భాషల్లోనూ విజయ ప్రొడక్షన్స్ వాళ్లే అనువాదం చేశారు, అంటే డబ్బింగ్ చేశారు. ఇలాగా ఒక భాషలో తీసిన సినిమాని ఎక్కువ భాషల్లో డబ్బింగ్ చేసి అత్యంత ఘన విజయం సాధించిన సినిమాలు భారతదేశ చరిత్రలో వేళ్ల మీద లెక్క పెట్టబడగలిగినవి మాత్రమే ఉన్నాయటండి. వాటిల్లో జగదేక వీరుని కథ ఒకటి, అది దాని ప్రత్యేకత. ఇది 1961లో వచ్చింది. అంటే ఏమిటి, పాతాళ భైరవి వచ్చినటువంటి దాదాపుగా 10 సంవత్సరాలకి వచ్చింది ఈ జగదేక వీరుని కథ. ఈ జగదేక వీరుని కథ సినిమాకి మూలం ఒక తమిళ సినిమా 1944లో, అంటే ఈ సినిమా తీయడానికి 17 సంవత్సరాల ముందు 1944లో తమిళంలో ఒక సినిమా వచ్చిందండి. దాని పేరు ఏంటంటే జగదల ప్రతాపన్. ఆ సినిమా ఆధారంగా ఒక కథ రాసుకుందామని కేవి రెడ్డి గారు పింగళి నాగేంద్రరావు గారిని పిలిచి కథ రాయించారు. అలా తయారైంది ఈ జగదేక వీరుని కథ. సినిమా కథ, దాంట్లో ఎన్టీ రామారావు గారి నటన, ఇవన్నీ ఒకటి. ఈ సినిమాలో అన్నింటి గురించి ఎంతసేపు మాట్లాడుకుంటామో ఈ సినిమాలో ఒక్క పాట గురించి అంతసేపు మాట్లాడుకోవచ్చండి. అదే శివశంకరి అనేటటువంటి పాట. ఎన్టీ రామారావు గారు 5 వేషాల్లో కనిపిస్తారు చూడండి, ఆ పాట గురించి, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఈ సినిమాలో ఇంకొక విశేషం కూడానండి, ఒక హీరో
నలుగురు హీరోయిన్లతోటి మొత్తం సినిమా అంతా నడవడం అనేది చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి. అలా వచ్చినప్పటికీ కూడా విజయవంతమైనవి చాలా తక్కువ. ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత అది కూడా ఒకటి. రామారావు గారు నలుగురు హీరోయిన్లు చిత్రం పొడవునా కొనసాగి చిత్రాన్ని అత్యంత ఘనంగా విజయవంతం చేయడం. ఈ శివశంకరి అన్న పాటకు వద్దాం. ఎందుకంటే మళ్ళా ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఆ శివశంకరి అన్న పాటలో ఎన్టీ రామారావు గారి అభినయం, ఆయన ఎందుకు మహానటుడయ్యారో మనం చెప్పేటటువంటి వేలాది ఉదాహరణల్లో అది కూడా ఒక ఉదాహరణ. అసలు ఈ పాట ఎలా మొదలైందో చూసి ఆ పాట చిత్రీకరణలో ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి శ్రద్ధ మాట్లాడుకుందాం. అందులో ఒక దృశ్యం వస్తుంది జగదేక వీరుని కథలో. ఏమిటంటే ఒక శిల అయిపోయినటువంటి దైవ భక్తుడు అంటారా ఎవరో, అతన్ని యక్షుడు అనుకోండి, ఆయన రక్షించడానికని ఎన్టీ రామారావు గారు పాట పాడాలి. ఆ పాట ఎలా ఉండాలి? శిలనైనా కరిగించేలాగా ఉండాలి. ఈ కథాక్రమాన్ని అంతటినీ సంగీత దర్శకుడు పెండ్యాల గారికి కేవీ రెడ్డి గారు చెప్పి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారట. పాట పాడితే శిల కరుగుతుందా, శిల కరుగుతుంది అనేలాగా మీరు దీనికి బాణీ కట్టాలి అని పెండ్యాల గారికి చెబుతూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. మనకి పురాణాల్లో చూసుకుంటే నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ కూడా సంగీతాన్ని పాడి శిలలు కరిగించేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు. అట్లాగే ఆధునిక కాలంలో కూడా తాన్సేన్ మన చారిత్రాత్మకంగా చూసుకుంటే ఆయన దీపక్ రాగం పాడి దీపాలు వెలిగించాట. అలాగే ఓంకారనాథ ఠాకూర్ అనే ఆయన బీహార్లో కరువు కాటకాలతో ప్రజలందరూ అల్లల్లాడుతుంటే ఆయన పాడి వర్షాలు కురిపింపజేశాడట. అట్లాగే పాల్ రాబ్సన్, ఆయన కూడా తెలుసు కదా, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, ఆయన పాడినప్పుడు ప్రతిధ్వనికి అంటే ఆ వైబ్రేషన్కి దూరంగా ఉన్నటువంటి గ్లాసులు కూడా పగిలిపోయాయి. ఇలాంటి ఉదాహరణలన్నీ చెప్పి మీరు ఎలాంటి రాగం కడతారో ఇలాంటి వాటన్నిటికీ కూడా ధీటుగా ఉండాలి, నిజంగా ఆ పాట వినగానే శిలలు కరిగి తీరతాయి అనేటటువంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగాలి అని ఆయన ఇన్ని ఉదాహరణలు పెండ్యాల గారికి చెప్పినప్పుడు పెండ్యాల గారు ఈ పాటకి బాణీ కట్టడం మొదలుపెట్టారు. ట్యూన్ చేశాక దీనికి ఘంటసాల గారు పాడాలి. ఘంటసాల గారికి కూడా చెప్పారట, ఇంత బిగువుగా సాగేటటువంటి పాట, రకరకాల రాగాలు మారుతూ వెళ్ళేటటువంటి ఈ పాటని ఒకే టేక్లో కనుక రికార్డు చేస్తే బాగుంటుంది అంటే ఘంటసాల గారు ఒక వారం రోజుల పాటు ఇంక ఏ పాటని ఒప్పుకోకుండా ఈ పాట మీదే ఆయన సర్వశక్తుల్ని కేంద్రీకరించి ఈ పాటను పాడారు ఘంటసాల గారు. ఇంత వెనకాల జరిగిందండి నేపథ్యం. మనం తెర మీద చూసేటప్పటికీ వెనకాల ఎంత జరిగినప్పటికీ తెర మీద దాని చిత్రీకరణ, దాన్ని అభినయించేనటువంటి నటుడు, దాన్ని బట్టి ఈ పాట యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఎన్టీ రామారావు గారికి చెప్పారు, సన్నివేశం చెప్పారు, ఈ పాట వినిపించారు. ఆయన ఈ పాట అంతా విన్నాక పెండ్యాల గారిని అడిగారటండి, సంగీత దర్శకుడు పెండ్యాల గారిని, మీరు కూడా రండి, షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఉండండి, నేను లిప్ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు పెదాలు కదిపేటప్పుడు కరెక్ట్గా చిట్ట చివరిలో వచ్చేటటువంటి ఆలాపనకి కరెక్ట్గా సరిగమలకి సరిపోతుందో లేదో మీరు చెబుదురు కానీ అని. అలాగే ఘంటసాల గారు పెండ్యాల గారు రిహార్సల్ చేస్తున్నప్పుడు వాళ్లతో కూర్చుని ఘంటసాల గారు ఎలా పాడుతున్నారో దాన్ని పరిశీలించి, ఆయన పెదవులు దేనికి ఎలా కదులుతున్నాయో పరిశీలించి అదంతటినీ ఆయన నటనలో చూపించారు. ఇంకొక ఇబ్బంది కూడా ఉందండి ఈ పాటలో. ఏమిటంటే ఆ పాటలో 5గురు ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు ఒకేసారి తెర మీద. సినిమా తీసేటప్పుడు ఇంతకుముందు ఒకసారి మన పేరు గురించి మాట్లాడుకునేటప్పుడు వీటిని ఏమంటారంటే మాస్క్ షాట్స్ అంటారు. ఒకసారి ఒక ఎన్టీ రామారావు గారిని తీసాక మళ్ళీ ఫిలింని వెనక్కి తిప్పి మళ్ళీ రెండో ప్లేస్లో ఎన్టీ రామారావు గారిని కూర్చోబెట్టి మళ్ళీ తీసి మళ్ళా ఫిలింని వెనక్కి తిప్పి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఇలా తీయాలి మాస్క్ షాట్స్. ఇలా తీసినప్పుడు ఏమవుతుంది, ఒక వాయిద్యాన్ని వాయించే ఎన్టీ రామారావు గారి హావభావాలు, ఇంకో వాయిద్యాన్ని వాయించే ఎన్టీ రామారావు హావభావాలు విడివిడిగా ఉండాలి. మళ్ళా పాడుతున్నటువంటి ఎన్టీఆర్ మధ్యలో ఉంటారు, ఆలాపన చేసే ఎన్టీఆర్, ఆయన హావభావాలు వేరేగా ఉండాలి. ఆయన పక్క వాళ్ళ వైపు చూసేటప్పుడు వేరేగా ఉండాలి, ఆ పక్కనున్న ఎన్టీ రామారావు ఈయనకి ఇచ్చేటటువంటి ప్రతిస్పందన వేరేలాగా ఉండాలి. ఇంత సంక్లిష్టత ఉంటుందండి ఆ పాటని చిత్రీకరణలో. ఎంత సంక్లిష్టత ఉంటుందో నటించే నటుడు కూడా అంత సవాలు ఆ పాటలో నటించడం. దీనంతటినీ అత్యంత విజయవంతంగా, అత్యంత ఘన విజయంగా పూర్తి చేశారు ఎన్టీ రామారావు గారు. మళ్ళీ ఒక్కసారి ఈ పాటను చూడండి యూట్యూబ్లో, ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అలాగే చిట్ట చివరిలో ఆ సరిగమలు ఆలపించేటప్పుడు, ఆలాపన వచ్చేటప్పుడు కూడా కరెక్టుగా ఆ
సరిగమలకి తగినట్టుగా ఆయన పెదాలు కదులుతాయండి. ఎక్కడా కొంచెం కూడా తేడా ఉండదు. లాంగ్ షాట్‌లో తీసేటప్పుడు అటు ఇటు ఉన్నా గాని సరిపోతుంది. కానీ ఆయన అత్యంత దీక్షతోటి, క్రమశిక్షణతోటి ఘంటసాల గారు ఎలా పాడారో, పాడినప్పుడు మా అన్నప్పుడు పెదాలు మూసుకుంటాయి. సా అన్నప్పుడు ఇంకో విధంగా ఉంటాయి. అలా కరెక్ట్‌గా దానికి తగినట్టుగా అభినయించారు ఎన్టీ రామారావు గారు. అదండి ఈ 'జగదేక వీరుని కథ' సినిమాలో ఒక పాట గురించి. ఇంకా చిత్రంలో చాలా విశేషాలున్నాయి. మనం ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ చిత్రం యొక్క ప్రత్యేకత గురించి, ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా అద్వితీయంగా నటించినటువంటి పాట గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది అప్పట్లోనే 25, 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందటండి. దీనికి ఏ సినిమాకి లేని రికార్డు ఎన్టీ రామారావు గారి చాలా సినిమాలకున్నాయి. ఈ సినిమాకున్న ఇంకొక రికార్డు ఏమిటంటే, మహారాష్ట్రలో షోలాపూర్ అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో కూడా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో 100 రోజులు ఆడిన తెలుగు సినిమా, ఏది డబ్బింగ్ హిందీ సినిమా కాదు. సరాసరి తెలుగు జగదేక వీరుని కథ షోలాపూర్లో 100 రోజులు ఆడింది ఒక్క జగదేక వీరుని కథ మాత్రమే. అది కూడా ఈ చిత్రం యొక్క ప్రత్యేకత. అది కూడా ఎన్టీ రామారావు గారికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకి, ఆయన నటనకు ఉన్నటువంటి అభిమానులకి నిదర్శనం షోలాపూర్లో ఈ సినిమా 100 రోజులు ఆడడం. అవండి జగదేక వీరుని కథ చిత్రం గురించి, దాంట్లో ఎన్టీ రామారావు గారి విశేషాలు క్లుప్తంగా. తర్వాత ఎన్టీ రామారావు గారి ద్విపాత్రాభినయంలో వచ్చినటువంటి మరొక జానపద చిత్రం మంగమ్మ శపథం. ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మహారథి గారి గురించి, అలాగే క్రిందటి వారం మనం బిఏ సుబ్బారావు గారి గురించి అంతకుముందు మాట్లాడుకున్నప్పుడు, అలాగే వేరే వేరే నిర్మాతల గురించి, దర్శకుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా, పుండరీకాక్షయ్య గారి గురించి క్రిందటి వారం మాట్లాడుకున్నప్పుడు, ఎన్టీ రామారావు గారి నట జీవితం ఒక బహోద్ధృతమైన ప్రవాహం. దాన్ని ఒరుసుకుంటూ ప్రవహించే పిల్లకాలువలు బోళ్ళని ఉంటూ ఉంటాయి. అంటే ఎన్టీ రామారావు గారి నట జీవితంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి వేలాది మంది సాంకేతిక నిపుణులు, దర్శకుల్లో కొంతమంది గురించి మనం సందర్భం వచ్చినప్పుడు మనం ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ మంగమ్మ శపథం చిత్రం నిర్మించిన ఆయన పేరు డివిఎస్ రాజు గారు. ఆయన డివిఎస్ ప్రొడక్షన్ పేరుతో మొట్టమొదటిసారిగా తీసిన సినిమా మంగమ్మ శపథం. దాంట్లో ఎన్టీ రామారావు గారు ద్విపాత్ర అభినయం చేయడం, ఎన్టీ రామారావు గారు దానిలో నటించడం వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటంటే, ఈ డివిఎస్ రాజు గారు చాలా కుర్రాడుగా ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళి ఆయన బిజినెస్ చేద్దామని మద్రాసు వెళ్ళారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా కవిటం అట ఆయన సొంతూరు. మద్రాసు వెళ్ళి ఆయన ఏ బిజినెస్ బాగుంటుంది అని ఆలోచించి, ఇంకా చాలా కుర్రాడిగా ఉన్నప్పుడు సినిమా పబ్లిసిటీ పోస్టర్స్, అప్పట్లో వాల్ పోస్టర్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పట్లో అంటే మనకి టీవీలు, ఇంటర్నెట్ వచ్చేసాక వాల్ పోస్టర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కొంచెం తగ్గింది. కానీ ఆ రోజుల్లో 40-50 సంవత్సరాల క్రితం వాల్ పోస్టరే పెద్ద ప్రచార సాధనంగా ఉండేది. ఆ వాల్ పోస్టర్ని ప్రింటింగ్ చేసేటటువంటి ప్రెస్ పెట్టారు ఆయన. ఆ ప్రెస్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా తోడు దొంగలు, ఆ సినిమాకి తోడు దొంగలు కాదు పిచ్చి పుల్లయ్య, ఆ సినిమాకి పోస్టర్స్ డివిఎస్ రాజు గారి ప్రెస్లో ప్రింట్ చేశారు. ఆయన ఏమిటంటే అందరికీ భిన్నంగా ఉండాలి అని కొత్త రకమైనటువంటి లిథో ప్రెస్, లేటెస్ట్ మెషిన్స్ తెప్పించి చాలా నాణ్యతతోటి ప్రింట్ చేసేవాళ్ళు డివిఎస్ రాజు గారు. ఎన్టీ రామారావు గారి పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్స్ అన్ని చాలా నాణ్యతతో ఉండడం గమనించి ఆయన ఎవరు ఈయన అని డివిఎస్ రాజు గారితో పరిచయం అయ్యింది. టీవీ రాజు గారి ద్వారా డివిఎస్ రాజు గారు ఎన్టీ రామారావు గారికి పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక ఆయన ఈ 2 సినిమాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు విఫలం అయ్యాక ఆయన జయసింహ సినిమా తీశారు కదా ఎన్టీ రామారావు గారు. ఆ సినిమా తీసినప్పుడు అప్పటికి చాలా పరిచయం ఉన్నటువంటి డివిఎస్ రాజు గారిని భాగస్వామిగా చేర్చుకున్నారు. నిజంగా ఎన్టీ రామారావు గారు సొంత సినిమా అంటే చాలా మంది వచ్చారు భాగస్వాములుగా చేరతాము అని. ఆయన డివిఎస్ రాజు గారిని భాగస్వామిగా చేర్చుకున్నారు. ఒక శ్రోతతోటి మాట్లాడి మళ్ళా మనం కంటిన్యూ చేద్దామండి. నమస్కారం అండి సునీత గారు, బాగున్నారా? బాగున్నామండి. మిమ్మల్ని మీరు చెప్తుంటే అలా వినాలనిపిస్తూ ఉంది, కానీ మధ్యలో అంతరాయం కలిగించినందుకు క్షమించాలి. ఏం పర్వాలేదు, చెప్పండి. ఏంటంటే నిజంగా ఎన్టీ రామారావు గారు ఒక లెజెండరీ ఇమేజ్. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. తర్వాత అమ్మ ఎక్కువగా చూసేవారు. అదేంటి కలిసి ఉంటే కలదు సుఖం అనే మూవీలో ఆయన చెయ్యి లేనట్టు కొంచెం ఆ పాత్ర ముద్దబంతి పువ్వులు పెట్టి సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు ఆ రోల్ నిజంగా ఆ పాత్రలో ఎంత బాగా జీవించారు. ఆ పాట చాలా బాగుంటుందండి. నిజంగా అటువంటి లెజెండ్ ఉన్న తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది అనిపిస్తుంది. ఆయన నిజంగా గ్రేట్ రోల్ మోడల్.
మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకా వస్తే బాగుంటది. ఆయన ఆకారం గాని, ఏ పాత్రలో చేసినా అసలు నిజంగా కృష్ణుడంటే ఒకవేళ మనం ఆ కృష్ణుడి కాలంలో ఉండుంటే ఇలా ఉండేవారేమో ఐకానిక్‌గా నిజంగా ఎన్నో శ్లోకాలు చదివి పూజలు చేసుకుంటే గూడా ఆ ప్రతిరూపమే గుర్తొస్తుంది. ఎంత బాగా నిజంగా గ్రేట్ అండి. వీలుంటే ఆ అవునండి. ముద్దబంతి పువ్వు అదేంటి సావిత్రి వెళ్తూ ఉంటారు. ఆయనేమో అభిమానం ఉంటే చాలు ఆ సాంగ్ ఉంటది చూడండి. ముద్దబంతి తప్పనిసరిగానండి. పువ్వులు పెట్టి మొగలి రేకులు ఈ బుల్లెమ్మ అనేది ఒక సాంగ్. కలిసి అవునండి. ఉంటే కలదు. వీలుంటే ప్లే చేయండి. థాంక్ యూ అండి. తప్పనిసరిగానండి. ఆ సినిమా గురించి కూడా మాట్లాడుకుందామండి. ఈలోగానే వీలైతే నేను ఆ పాటని ప్లే చేస్తానండి. ష్యూర్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. నమస్తే సునీత గారు. ఎన్టీ రామారావు గారు సొంత సినిమా అంటే మరి చాలా మంది భాగస్వాములుగా ఉండడానికి ముందుకు వస్తారు. అయినప్పటికీ ఆయన కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకుని వాళ్ళల్లో ఒకళ్ళు డివిఎస్ రాజు గారు. ఆయన్ని జయసింహ, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, గులేబ కావళి కథ వీటన్నిటిలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఈ అనుభవంతోటి ఆయన ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా ఒకటి పెంకి పెళ్ళామని దాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేశారు. అది పర్వాలేదు, ఒక మాదిరిగా ఆడింది. అలాగే హిందీ సినిమా ఒకదాన్ని తీసుకుని తెలుగులో మళ్ళీ మా బాబు అని తీశారు. ఆయన చిన్న చిన్న ప్రయత్నాలు. చివరగా చివరగాని కాదు, ఆయన ఈ ప్రయత్నాల తర్వాత ఆయన ఆయనంతటా ఆయన సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి మంచి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మరి ఆయనకున్నటువంటి నటుడు ఎన్టీ రామారావు గారి అన్ని రోజులు కలిసి పనిచేశారు కదా. అప్పుడు ఆయన 1964లో సొంతంగా డివిఎస్ ప్రొడక్షన్స్ అనేటటువంటి చిత్ర నిర్మాణ సంస్థని స్థాపించి సినిమా తీద్దాం అనుకున్నారు. అప్పటి వరకు ఎన్టీ రామారావు గారి యొక్క నటనా శైలిని, ఆయన నట జీవితాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. ఏ సినిమా తీస్తే మొట్టమొదటి సినిమా బాగుంటుంది అనుకుని జానపదాన్ని ఎంచుకున్నారు. సహజంగానే ఎన్టీ రామారావు గారికి అన్నిటిలోనూ ప్రవేశం ఉన్నప్పటికీ, అన్ని విజయవంతం అవుతున్నప్పటికీ ఈయన జానపద చిత్రాన్ని ఎంచుకున్నారు. అది మంగమ్మ శపథం. ఆ మంగమ్మ శపథం సినిమా అత్యంత ఘన విజయం సాధించి డివిఎస్ ప్రొడక్షన్స్ ని స్థిరపరచడమే కాకుండా ఎన్టీ రామారావు గారు విఠలాచార్య కాంబినేషన్లో మరొక సూపర్ డూపర్ హిట్ ని ఇచ్చింది. ఈ మంగమ్మ శపథం సినిమా కథకండి చాలా కథ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఏమిటంటే ఇది 1943లో వచ్చింది. మనం మాట్లాడుకుంటుంది 1964లో, అంటే 20 సంవత్సరాల క్రిందటే ఈ కథ తమిళంలో వచ్చింది. అది తమిళంలో చాలా బాగా ఆడింది ఆ సినిమా. తర్వాత మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలకి 1950లో మళ్ళా దాన్ని మంగళ అనే పేరుతోటి తీశారు. ఈ రెండిటి యొక్క ప్రేరణతోటి మళ్ళీ కొత్తగా మంగమ్మ శపథం కథ రాసుకుందాము అని డివిఎస్ రాజు గారు మొట్టమొదటిసారిగా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మంగమ్మ శపథం చిత్రాన్ని ఎంచుకోవడం జరిగింది. సరే, కథంతా రాసుకున్నాక ఎన్టీ రామారావు గారు ద్విపాత్రాభినయం. ఈ సినిమా వచ్చే వరకు ఎన్టీ రామారావు గారు 2 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అదేంటంటే అంతకుముందు రాముడు భీముడు అనే సినిమాలో అన్నదమ్ములుగా వేశారు, అగ్గిపిడుగులో అన్నదమ్ములుగా వేశారు, సత్యనారాయణ మహత్యం ఇంకో సినిమా వచ్చిందండి. దాంట్లో ఏంటంటే భగవంతుడు అలాగే భక్తుడు రెండుకోలో నటిస్తారు. ఇలా 3 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు మంగమ్మ శపథం వచ్చే వరకు. ఈ మంగమ్మ శపథం సినిమాలోనే ఆయన మొట్టమొదటిసారిగా ఏంటంటే తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయడం అనేది మంగమ్మ శపథం చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత చాలా చాలా సినిమాల్లో వచ్చింది అనుకోండి. ఈ సినిమాల వరవడికి పునాది వేసింది మంగమ్మ శపథం అని చెప్పుకోవచ్చు. ఏది తండ్రి కొడుకుగా ఒక నటుడు ద్విపాత్రాభినయం చేయడం అనేది. ఇది ఎన్టీ రామారావు గారికి 141వ సినిమా అండి. ఆయన మొత్తం 52 జానపద చిత్రాల్లో నటించారని చెప్పుకున్నాం కదా. సరిగ్గా ఇది మధ్యదనమాట. అంటే ఇది 26వ జానపద చిత్రం ఆయన. అలాగే ఈ సినిమాల్లో కూడా ఆయన విపరీతమైనటువంటి మారు వేషాలు వేస్తారు. ప్రేక్షకులందరూ కూడా ఎంతగా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టేవాళ్ళు ఆ సినిమా చూసి. మీరు ఎవరైనా పాత వాళ్ళు ఉంటే కనుక అడగండి ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించింది అనేది. ఇక ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారి ధీటుగా ఎన్టీ రామారావు గారు అమ్మ అని పిలవాలి, అలాగే ఎన్టీ రామారావుని కొడుకుగా కూడా స్వీకరించి, అలాగే హీరోయిన్ గాను ఉండేటటువంటి సమానమైన సమబుజ్జి ఎవరు అని వాళ్ళు జమున గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నాం, విఠలాచార్య గారిని ఎన్టీ రామారావు గారు మిగతా నిర్మాతలు చాలా మందికి ఆయన సిఫారసు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ దర్శకుడు అయితే గనక మీకు తక్కువ బడ్జెట్లో తీస్తాడు, జాగ్రత్తగా తీస్తాడు అని. దానికి ఒక ఉదాహరణ, విఠలాచార్య గారు చాలా పెద్ద పెద్ద సెట్టింగులు,
పెద్ద పెద్ద బయట అవుట్డోర్కి వెళ్లకుండా ఆయన స్టూడియోలోనే గబగబా తీసేసేవాళ్ళట. ఈ సినిమాలో రివ్వున సాగే రెపరెపలాడే అని ఒక పాట ఉంది. ఆ పాట తీయడానికి హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ కదా ఇది, కొడైకెనాల్ వెళ్ళి తీద్దాం అన్నారట నిర్మాత. మొదటిసారి తీస్తున్నారు, సినిమా చాలా బాగుండాలి అని చెప్పి ఆయన కొడైకెనాల్ వెళ్దాం అంటే ఆయన విఠలాచారి గారు, ఎందుకండి మనం ఇక్కడ విజయ గార్డెన్స్ లో తీసేసేద్దాం, మద్రాసులో ఉండేది స్టూడియోలో. అప్పట్లో ఆ విజయ గార్డెన్స్ లోనే బోల్డని పాటలు, ఇప్పుడు మనం చూసే పాత సినిమాల్లో పాటలు చాలా వరకు ఆ గార్డెన్స్ లో తీసేవండి, అక్కడ తీసేస్తాను ఏం పర్వాలేదు అన్నట్టు విఠలాచారి గారు. కాదుకూడదు అని పట్టుబట్టి విఠలాచారి గారిని ఒప్పించి అవుట్డోర్కి తీసుకెళ్లి కొడైకెనాల్లో ఆ రివ్వున సాగే రెపరెపలాడే పాట తీయించారు. అంత జాగ్రత్తగా తీసేవాళ్ళు విఠలాచారి గారు. ఎన్టీ రామారావు గారు విఠలాచారి గారి కాంబినేషన్ లో చెప్పుకున్నాం కదా, 14-15 సినిమాల వరకు వచ్చినాయండి. ఇంకొకటి ఉంది ఈ సినిమాలో, ఇంకొక విశేషం ఏమిటంటే, ఒక అమ్మాయి జమునకి చెలికత్తెగా నటించింది. పెద్ద సంభాషణలు ఏమి ఉండవు, వెనకాల ఉంటుంది అంతే. ఆ తర్వాత రోజుల్లో ఆ చెలికెత్తిగా నటించినటువంటి సహాయ నటీమణి ఎన్టీ రామారావు గారు పక్కన హీరోయిన్ గా కూడా వేసింది. ఆ అమ్మాయి వాణిశ్రీ దీంట్లో ఒక చిన్న పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇలాంటి ప్రత్యేకతలతో రూపొందినటువంటి ఎన్టీ రామారావు గారి ద్విపాత్రాభినయం తండ్రి కొడుకులుగా రూపొందిన మంగమ్మ శపథం సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇంకొక విశేషం ఉందండి ఈ సినిమా విడుదలైన సంవత్సరానికి. ఇది 1965లో విడుదలైంది. ఆ సంవత్సరం ఎన్టీ రామారావు గారికి ఒక పెద్ద రికార్డు ఉంది. ఏమిటి అంటే, ఆ సంవత్సరంలో అంటే 1965లో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి 8 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇది ప్రపంచ రికార్డు అటండి. వివరంగా చెప్తాను. ఎలాగంటే 8 సినిమాలు ఒక సంవత్సరంలో ఒక నటుడివి శతదినోత్సవం జరుపుకోవడము అంటే అర్థం ఏమిటి, 800 రోజులు ఆడిని ఆ నటుడు నటించినటువంటి సినిమాలు. సంవత్సరానికి 365 రోజులు కడదండి. 800 రోజులు ఒక నటుడు నటించిన సినిమాలు విడుదలైనవి అంటే అర్థం ఏమిటంటే, దాదాపుగా ఏ రోజు తీసుకున్నా కానీ 3 ఎన్టీ రామారావు గారి విజయవంతమైన సినిమాలు ప్యారలల్ గా ఆడుతూ ఉన్నాయన్నమాట ఆ సంవత్సరం అంతా కూడా 1965లో. ఈ రికార్డు ఇది ప్రపంచ రికార్డు అంటారు. ఒక నటుడు నటించినటువంటి సినిమాలు ఒకే సంవత్సరం 8 శతదినోత్సవం చేసుకోవడం అనేది. అవేమిటంటే, నాది ఆడజన్మే, పాండవ వనవాసం, మంగమ్మ శపథం మనం మాట్లాడుకున్న సినిమా, తోడు నీడ, దేవత, వీరాభిమన్యు, సిఐడి, ఆడబ్రతుకు. 8 సినిమాలు ఒక సంవత్సరంలో శతదినోత్సవం జరుపుకోవడం అనేది ఒక ఎన్టీ రామారావు గారి విషయంలోనే సాధ్యపడింది. ఆ తర్వాత కృష్ణ గారికి 7 సినిమాలు శతదినోత్సవం జరుపుకునే ఒకే సంవత్సరం 1973 అనుకుంటాను. 1973 ప్రాంతాల్లో అనుకుంటాను. 73, 83 అనుకుంటానండి. కృష్ణ గారి రికార్డు ఉంది వేరే. అవండి మంగమ్మ శపథం చిత్ర విశేషాలు. ఎన్టీ రామారావు గారు నటించిన చిట్ట చివరి జానపద చిత్రం సింహబలుడు 1978లో వచ్చిందండి. 82లో ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. 78లో వచ్చింది ఎన్టీ రామారావు గారి చిట్ట చివరి జానపద చిత్రం సింహబలుడు. నిజానికి ఈ టైటిల్ తోటి, సింహబలుడు అనే టైటిల్ తోటి ఒక సినిమా తీద్దామని 78కి చాలా ముందే, దాదాపుగా మేబీ ఒక 10 సంవత్సరాలు, 8-9 సంవత్సరాల ముందే కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అవి ఏమిటంటే, పాండవ వనవాసం సినిమా తీశారు ఒక ఆయన, ఏఎస్ఆర్ ఆంజనేయులు అని. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. నమస్కారం అండి, ప్రభు గారు. నేను పద్మనండి. నమస్తే పద్మ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీ రామారావు గారి ప్రోగ్రామ్ కూడా రికార్డ్ బ్రేక్ అవుతుందేమోనండి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రికార్డులన్నీ బ్రేక్ చేసిన రామారావు గారి ప్రోగ్రామ్ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తే బాగుంటుంది కదా. అవునండి. కేవలం టోరీలోనే కాదండి, అది ఇంకా అంటే సమాచారం సేకరిస్తున్నాను. ఏ రేడియో కార్యక్రమాల్లోనూ, అంటే మనం ఇండియాలో ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ అది కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ రేడియోలో ఎక్కడా కూడా ఒక మనిషి గురించి ఇన్ని గంటల పాటు కార్యక్రమం జరగడం అనేది బహుశా మన కార్యక్రమమే అనుకుంటున్నాము. ఇది ఒకసారి సమాచారం అంతా సేకరించి విశ్లేషించాక అధికారికంగా మనం ఒకసారి డిక్లేర్ చేద్దాం ఇదే రికార్డ్ అని. అవునండి, చాలా బాగుందండి చెప్పడం. నేను ఆయన్ని అది ఎలక్షన్ టైంలోనే చూసానండి ఒకసారి, మా ఊరు నుంచి వెళ్తున్నప్పుడు చూసాను. ఆయన అప్పుడు మాది గుడివాడ దగ్గర అండి, పోలికల్ గుడివాడ దగ్గర. ఓకే, అంటే రామారావు గారి ఊరు దగ్గరే. అవునండి. మీరు రుద్రపాక తమిళసై ఉంటారు కదా, మీకు తమిళసై తెలిసేమో. తెలుసండి, రుద్రపాక కూడా తెలుసు. రుద్రపాకలో నేను చదువుతున్నాను. రుద్రపాక వెళ్ళాలంటే మీరు మా ఊరు నుంచి వెళ్ళాలి, పోలకొండ నుంచి.
ఓకే ఓకే. అక్కడ చూసారు మీరు ఎన్టీ రామారావు గారిని. అవునండి, మా అన్నయ్య కొంచెం పార్టీలో తిరుగుతూ ఉండేవాడు అప్పుడు. ఇంకా ఆయన కోసమని ఇంకా ఆయన అక్కడ ఆగట్లేదని చెప్పేసి ఆయనకి భోజనం కూడా మా ఇంట్లో నుంచి వెళ్ళింది అనమాట. అప్పుడు ఆగుతారనుకున్నారు కానీ జనం గురించి ఇంకా అక్కడ ఆపితే చాలా కష్టమైపోతుందని వంతెన దగ్గర ఇంకా వంతెన వెళ్ళిపోయి అక్కడ తమిళ సిగ్గు కొంచెం దగ్గరలో తిన్నారని చెప్పారు. అది మా ఊర్లోనే థియేటర్ ఉందండి. ఇది మాకు అటు 4 ఊర్లకి ఇటు 4 ఊర్లకి ఒక టూరింగ్ ప్యాకేజ్ ఉందన్నమాట. ఈ సినిమాలు ఇంకా మాది కూడా రోడ్డు మీదే ఉండేది ఇల్లు. పోస్టర్ల గురించి చెప్తున్నారు కదా, రోజు ఏ సినిమా మారినా కానీ ఆ పోస్టర్లు వస్తూ ఉండేవి. ఆ పోస్టర్లు పెద్దగా అంటిస్తూ ఉండేవారు. అది ఇంకోటి లవ కుశ గురించి చెప్దామనండి. లవ కుశం మీరు లాస్ట్ వీక్ చెప్పినట్టు నేను ఆర్కేస్లో విన్నాను. అది లవ కుశ వచ్చినప్పుడు మా ఊర్లో ఆ సినిమా రోజు మాది తడికలు తీయట్లేండి, నేల బెంచి కుర్చీ ఉంటుంది. నేను కుర్చీకి వచ్చే టైంకి ఆ సినిమా వచ్చింది మా ఊరికి. అయితే మొత్తం ఆ తడికలన్నీ ఉపదేశించేవారండి. రోజు ప్రతిరోజు ఆ తడికలు అంత హౌస్ఫుల్ గా ఉండేది అనమాట ఆ సినిమా. లవ కుశ సినిమా జనాలు పట్టక ఆ తడికలు తీసేస్తే జనాలు పట్ట అదే అనుకునే వాళ్ళు, అయ్యో సినిమా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే ఈ తడికలు ఉపదేశించారు అప్పుడు చూడాల్సిందని. అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు సినిమా పక్కనే ఉండేది, హాల్ పక్కనే. ఇక్కడికి వెళ్ళిపోయి చూస్తూ ఉండేవాళ్ళం అందులో నుంచి, ఆ విండోల నుంచి. అదే అట్లా ఆయన ఆ సినిమా పాటలు అవి చూసి అప్పట్లో నాకు తెలియదు, నేను ఇక్కడికి వస్తాను ఇలా కొనుక్కుంటాను డివిడీలు అవి కొనుక్కుని పెట్టుకోగలను అని చెప్పేసి. ఆ పాటలు ఎంత బాగుంటాయి నేను అసలు అనుకున్నాను ఆ థియేటర్లో నుంచున్నప్పుడు, ఈ పాటలు కొని పెట్టుకోవాలి ఎంత బాగున్నాయి అని చెప్పేసి. అప్పట్లో మేబీ 80 ఏమోనండి, 80లో. అందులో మీరు లాస్ట్ వీక్ చెప్పినప్పుడు అది 4 ఏళ్ల తర్వాత అని చెప్పారు కదా తీశారని, అందులో తెలుస్తుందండి డిఫరెన్స్. నేను ఇప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తుంది. అది వాళ్ళ యుద్ధం జరిగేటప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు, వాళ్ళు అంతఃపురంలోకి వచ్చేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. ఇట్లా ఏంటబ్బా ఇలా ఉన్నారు, వీళ్ళని వేరే వాళ్ళని పెట్టారు ఏంటి అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు తెలిసింది ఎందుకు అట్లా ఉంది అని చెప్పేసి, సినిమా ముందు వెనక చేశారని చెప్పి. అది అందులో మా ఇంట్లో కూడా చాలా రామారావు పార్టీ నాగేశ్వరరావు పార్టీ అని చాలా పోట్లాడుకుంటూ ఉండేవాడిని మా వదినలు అన్నయ్యలు అందరు. మాకు పెద్ద కుటుంబమే. మీరు చెప్తుంటే తెలుస్తుంది సినిమా వాళ్ళ గురించి. వాళ్ళకేమీ లేదు భేదభావాలు, హీరో రామారావు గారికి నాగేశ్వరరావు గారికి అని మనమే పెట్టుకున్నామేమో అనిపిస్తుంది. వాళ్ళు అంత అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళు. అవును, అన్ని కుటుంబాల్లో కూడా ఏంటంటే కొంచెం మాస్ గా ఉండే వాళ్ళందరూ రామారావు అభిమానులు, కొంచెం క్లాస్ గా ఉండే వాళ్ళందరూ ఏఎన్ఆర్ అభిమానులు అన్నట్టుగా ఉండేవాళ్ళు. చాలా పోట్లాట్లు అవుతుండే సినిమాలు వచ్చినప్పుడు. చాలా బాగుందండి, కంటిన్యూ చేయండి. అది చెప్దామని, అది పంచుకుందామని అండి. థ్యాంక్స్ అండి. ఓకే, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానండి, రికార్డ్ బ్రేక్ అవ్వాలి. బాయ్. ఏఎస్ఆర్ ఆంజనేయులు గారని పాండవ వనవాసం సినిమా తీశారు ఎన్టీ రామారావు గారితో. ఆయన సింహబలుడు అనే పేరుతో సినిమా తీద్దామని, ఇందాక మనం బందిపోటు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాను చూడండి, మహారథి గారని ఆయన్ని పిలిచి కథ రాయమని చెప్పారు. సింహబలుడు అనే పేరుతో ఎన్టీ రామారావు గారితో జానపద చిత్రం తీద్దామని. ఆయన ఏం చేశారంటే శాంసన్ అండ్ డిలైలా ఆ ఇంగ్లీష్ సినిమా తీసుకుని దాని స్ఫూర్తితోటి తెలుగులో అన్ని సంభాషణలు, తెలుగులో పాత్రలు అనుకుని ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. స్క్రిప్ట్ రాసి మొత్తానికి అంతా పూర్తి చేసేసారు. స్క్రిప్ట్ తీసుకెళ్లి ప్రొడ్యూసర్కి ఇచ్చారు, ఏఎస్ఆర్ ఆంజనేయులు గారికి. దాని పేరు సింహబలుడు. సరే, ఆయన ఎన్టీ రామారావు గారితో డేట్స్ మాట్లాడడానికి వెళ్ళారు. ఎక్కడో ఏదో కుదరలేదు. మొత్తానికి ఆ సినిమా అది కార్యరూపం దాల్చలేదు, ఆ స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఆ స్క్రిప్ట్ వేరండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సింహబలుడు వేరు, అది ఊరికే పేరుకు మాత్రమే అలాగా ఎన్టీ రామారావు గారితో ఒక సింహబలుడు తయారవ్వబోయి ఆగిపోయింది. ఆగిపోయాక అది జరిగినటువంటి 7-8 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సింహబలుడు 1978లో వచ్చింది. ఈ సినిమా నిర్మాతలు ఎవరంటే డివిఎన్ రాజు, డి రంగరాజు. ఇందాక ఆయన పేరు డివిఎస్ రాజు, ఈయన పేరు డివిఎన్ రాజు, రంగరాజు అని వాళ్ళిద్దరు సోదరులు. వాళ్ళంతకు ముందు నవతా కృష్ణరాజు గారితో కలిసి కొన్ని సినిమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు సొంతంగా సినిమా తీద్దాం, అది తీసేదేదో భారీ స్థాయిలో తీద్దాం అని చెప్పి సింహబలుడు చిత్రానికి వాళ్ళు ఒక పునాది వేశారు. వాళ్ళు మొట్టమొదటిసారిగానమాట వీళ్ళు తిరుపతి ప్రొడక్షన్స్ అనే పేరుతో మొదలుపెట్టిందే భారీగా ఉంటే బాగుంటుంది, అది కూడా జానపదం అయితే బాగుంటుంది. ఎన్టీ రామారావు గారి జానపదాల్లో నటించి చాలా రోజులైంది కదా, ఇన్ని కారణాలతోటి ఈ సింహబలుడు చిత్రం ఎన్నుకోవడం జరిగింది. ఇది కూడా, ఈ జానపదం కూడా ఏంటంటే అప్పటి వరకు వచ్చినటువంటి జానపదాలకి విభిన్నంగా ఉంటే బాగుంటుంది, భారీ స్థాయిలో అనుకుంటున్నామని కొంచెం ఈ రోమన్ జనర్ ఉండేలాగంటే రోమన్ తరహా ఆ నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అనుకుని కథ రాసుకున్నారు.
రాసుకుని ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారు అంతకు ముందే పరిచయం. ఇలాగా కొంచెం రోమన్ కథా ఛాయలు ఉండేటటువంటి కథ అండి అని చెప్పారు. అంటే ఆయనేమో ఇది ఇది విఠలాచారి గారి సినిమాలాగా ఉండాలండి, జానపదం అంటే మీరేదో కొత్తగా చెబుతున్నారు అంటే, కాదండి ఇది ఫార్ములా కాకుండా విభిన్నంగా ఉంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారిని ఒప్పించి మొత్తానికి స్క్రిప్ట్ చదివి వినిపించాక ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా సింహబలుడు కథ ఎన్టీ రామారావు గారికి నచ్చింది. దాని తర్వాత దీనికి రాసేది ఎవరు అంటే నరసరాజు గారితో, డివి నరసరాజు గారని, ఆయన కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా వాటికి రాశారు. ఆయన కూడా మహారథి గారు అన్నారు కానీ డివి నరసరాజు గారితో సంభాషణలు రాయించారు. ఇంకా దర్శకత్వం ఎవరు అన్నప్పుడు వీళ్ళకి అప్పట్లో ఉన్నటువంటి జానపద సినిమాలకి దర్శకత్వం చేయగలిగినటువంటి దర్శకుడు ఎవరు 1978లో అప్పట్లో ఏంటంటే సిఎస్ రావు గారు తీశారు కంచుకోట లాంటి సినిమాలు. వాళ్ళని అనుకున్నారు కానీ ప్రొడ్యూసర్లు ఏం చెప్పారంటే, రాఘవేంద్రరావు గారు అయితే బాగుంటుందండి, అంతకు ముందు సంవత్సరం ఆయన అడవి రాముడు సినిమా విజయవంతం కూడా చేశాడు ఈయనతోటి అని చెప్పారు. అయితే ఎన్టీ రామారావు గారికి ఏమిటంటే అడవి రాముడు తరహా వేరు, ఇది జానపద చిత్రం తీయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి నేర్పు ఉండాలి, జానపద చిత్రాలు జానపద పాత్రలు ఆ సెట్టింగ్లు వాటిని హ్యాండిల్ చేసే విధానం విడిగా ఉంటుంది అని ఎన్టీ రామారావు గారు అనుకున్నారు. కానీ మొత్తానికి ఎలాగైతే నిర్మాతలు ఎన్టీ రామారావు గారు చర్చించుకుని కె రాఘవేంద్రరావు గారిని దర్శకుడిగా పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. కె రాఘవేంద్రరావు గారు అప్పటికి ఇంకా ఖాళీగా ఉన్నారు. అడవి రాముడు చాలా హిట్ అయింది కానీ ఇంకా ఆయనకి వెంటనే సినిమాల అవకాశాలు రాలేదనుకుంటాను. అందుకని ఈ సమయంలో ఖాళీగా ఉంటే ఆయన కూడా ఈ సింహబలుడు చిత్రం దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా ఏమిటంటే చాలా భారీ నేపథ్యంలో భారీ సెట్టింగులతో తీద్దాం అనుకున్నారు. కోటలు, మహారాజు గారి కోటలు, ఎరీనా సెట్టు ఇలాంటివన్నీ ఉండాలి. అలా సహజంగా కోటలు ఉండేటటువంటి ప్రదేశం రాజస్థాన్ కాబట్టి రాజస్థాన్ వెళదాం అనుకున్నారు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమైందంటే, ఎన్టీ రామారావు గారు ప్రతి నెల కూడా 10 రోజులు కానీ వారం రోజులు కానీ అలాగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలకి డేట్లు ఇచ్చేవాళ్ళని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ విధంగా ఏం చేయాలి, ఈ సినిమా పూర్తి అవ్వాలంటే 3 నెలల్లో 10 రోజులు వెళ్ళాలి. అంటే 3 సార్లు రాజస్థాన్ వెళ్ళి రావాలి. పైగా ఒకళ్ళిద్దరూ కాదు, అందరూ మంది మార్బలంతో వెళ్ళాలి. అక్కడ సెట్టింగ్లు వేయాలి. ఒకసారి సెట్టింగ్ వేస్తే 3 నెలలు ఉండాలి. ఆ సహజమైనటువంటి కోటలు కూడా 3 నెలలు కూడా అద్దెకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి అనుకుని అయినా సరే వెళదాం అనుకున్నారు నిర్మాతలు. ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారంటే, అప్పుడు ఒకసారి మీరు రాజస్థాన్ వెళ్ళి ఇంత ఖర్చు భరించే బదులు ఒకసారి మైసూర్లో మైసూర్లో కూడా మహారాజా ప్యాలెస్ చూడండి, అక్కడ ఏమైనా సెట్టింగ్ వేస్తే బాగుంటుందేమో అని ఎన్టీ రామారావు గారే సలహా ఇచ్చారు. ఇచ్చినప్పుడు నిర్మాతలు దర్శకుడు వెళ్ళి మహారాజా ప్యాలెస్ చూసి అక్కడ బయట సెట్టింగ్ వేస్తే బాగుంటుంది అనుకుని చివరికి ఎలాగైతే మైసూర్లోనే సింహబలుడు చిత్రం తీయడానికి నిర్ణయించుకున్నారు. ఇందులోనండి ఒకసారి మళ్ళీ ఎక్కడైనా కనపడితే చూడండి, సింహబలుడు సినిమాలో వేసినటువంటి సెట్టింగులు ఈ రోజుల్లో అయితే కేవలం గ్రాఫిక్స్ తోటి సరిపెట్టొచ్చు. మీరు ఒకసారి మగధీరా సినిమాలో పెద్ద ఎరీనా సెట్ ఉంటుంది చూడండి, అదంతా గ్రాఫిక్స్తో చేసింది. ఆ సెట్ని 1978లో సింహబలుడు కోసం వాళ్ళు నిజంగా నిర్మించారు. అప్పట్లో గ్రాఫిక్స్ లేవు. అందుకని దానికోసమని 550 అడుగులు పొడవు, 300 అడుగులు వెడల్పు, 40 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఎరీనా సెట్టు మద్రాసు నుంచి ప్రత్యేకంగా 250 మంది వర్కర్స్ని తీసుకెళ్లి మైసూర్లో వాళ్ళు 3 నెలల పాటు కష్టపడి ఆ సెట్టింగ్ వేశారు. ఎరీనా సెట్ అది చూస్తే కనుక మీకు మగధీరాలో చూసిన ఎరీనా సెట్ గుర్తొస్తూ ఉంటుంది. దాంట్లో దాన్ని సహజంగా ఉండడం కోసమని అంత కష్టపడి వేశారు. అలాగే 50 అడుగుల ఎత్తున్న రాజు విగ్రహం, అలాగే 40 అడుగులున్న గద్దలు ఉంటాయండి దాంట్లో, వాటి విగ్రహాలు, వీటన్నిటినీ కూడా సెట్టింగులు వేశారు. ఆ సెట్టింగులు వేయడానికి ఆ రోజుల్లోనే 8 లక్షలు ఖర్చు చేశారటండి. ఆ రోజుల్లో 8 లక్షలతో ఒక సినిమా అయిపోతుంది. అలాంటిది ఈ సెట్టింగుల కోసం 8 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా ఈ భారీ సినిమా అనుకున్నాం కదా, ఎన్టీ రామారావు గారి చిట్ట చివరి జానపద చిత్రం ఇంత భారీ చిత్రం అవడం, అది అత్యంత విజయవంతం అవడం కూడా ఆయన జానపద చిత్రాలకి చక్కటి ముగింపు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోనండి ప్రధాన నటీనటులు కాకుండా 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు, 60 మంది డాన్సర్లు, 70 మంది ఫైటర్లు, 20 మంది మేకప్ మ్యాన్లు, 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 18 మంది ప్రొడక్షన్ మేనేజర్లు పనిచేశారటండి. ఈ భారీతనం అనేది ఆ సినిమాలో ప్రతి దృశ్యంలో కూడా కనిపిస్తూ ఉంటుంది, ఇంతమంది కలిసి పనిచేస్తే తప్ప అవ్వదు అని. ఇక దీంట్లో పాత్రల విషయానికి వచ్చేసరికి ఈ కథ ఏమిటంటే, రాజభక్తుడు, రాజుగారంటే చాలా భక్తి ఉన్నటువంటి తండ్రి,
అంతగా భక్తి లేనటువంటి కొడుకు ఉంటారు. ఈ కొడుకు మన ఎన్టీ రామారావు గారు. తండ్రి మహాబలుడు, కొడుకు సింహబలుడు. తండ్రి పాత్రకి ఎవరయ్యాలి? ఎన్టీ రామారావు గారి తండ్రి పాత్ర కంటే సహజంగా అప్పట్లో ఉన్నది గుమ్మడి గారు. గుమ్మడి గారిని పెడదాం అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయనకి అప్పట్లో ఏదో అనారోగ్య సమస్య వచ్చి ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రి నుంచి వచ్చాక పెడదాం అనుకుంటే ఏమైందంటే వీళ్ళకి కొంచెం సెంటిమెంటల్గా, ఇంతకుముందు ఒకసారి అలాగే అయింది. జమీందార్ గారు అమ్మాయి సినిమాలో ఎస్వి రంగారావు గారిని పెడితే ఆయన కూడా హాస్పిటల్ పాలై తర్వాత ఆయన కొనసాగలేకపోవడం, అందుకని సెంటిమెంటల్గా ఎందుకులే అని ఎన్టీ రామారావు గారి తండ్రిగా సత్యనారాయణ గారిని పెట్టారు. ఎన్టీ రామారావు గారు సత్యనారాయణ కాంబినేషన్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మరి ఆయన పెట్టినప్పుడు విలన్ ఉండాలి. విలన్ పాత్ర ఎవరు దొరుకుతారు? మామూలుగా అయితే ఎన్టీ రామారావు గారికి ఎదురుగుండా సత్యనారాయణ గారు సమ ఉజ్జీగా ఉండేవాడు విలన్గా. అప్పుడు విలన్గా మోహన్ బాబుని పెట్టుకున్నారు. మోహన్ బాబు విలను, సత్యనారాయణ ఎన్టీ రామారావు గారి తండ్రిగాను అలా తీసుకున్నారు. ఇంకా హీరోయిన్ ఎవరు అన్నప్పుడు అప్పట్లోనే హిట్ అయింది యమగోళ, అడవిరాముడు, వాటిల్లో ఉన్న జయప్రద. జయప్రద అనుకుంటే ఏమైందంటే ఇందులో ఈ భారీ కాస్ట్యూములతోటి జానపద చిత్రాల్లోనూ కొంచెం ఆ అమ్మాయి చిన్నగా కనపడుతుంది అని అప్పటికే ఎన్టీ రామారావు గారితోటి విజయవంతమైన కాంబినేషన్లో చక్కటి సినిమాలు అందించిన వాణిశ్రీని దీంట్లో హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఇది 1978 ఏప్రిల్ 1 మొదలు పెట్టారటండి ఈ సినిమాని. విడుదలయ్యేసరికి ఆగస్ట్ అయిందనుకోండి, ఏప్రిల్లో మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఏప్రిల్ అంటే అదేమిటి, వేసవికాలం, నిండు వేసవికాలం. ఆ మండు వేసవిలో ఎన్టీ రామారావు గారి దుస్తులు ఎలా ఉండేవి? సహజత్వం కోసమని వీళ్ళు ఏం చేశారంటే ఇనప కచ్చడాలు అంటారు చూడండి, ఆ ఇనుపుతో తయారు చేసినటువంటి కోట్లు. ఆయన ఒకసారి సినిమా చూడండి, దాంట్లో ఆయన వేసుకున్నవన్నీ కూడా నిజంగా ఇనుముతో తయారు చేసినవి. అది వేసుకుంటే ఒక బస్తా ఒడ్లు మోస్తున్నంత బరువు ఉండేదట. ఆ బరువు గలటువంటి ఆ దుస్తులు వేసుకుని, లోహపు దుస్తుల్ని మండు వేసవిలో మైసూరులో ఆయన షూటింగ్ చేశారు. ఒకసారి ఆ సినిమాలో ఆయన నటించేటప్పుడు చూసి ఇవన్నీ ఊహించుకోండి. ఆయన నటనలో ఎంత ఆయన అంకిత భావం ఉండేది, చిట్ట చివరి వరకు కూడా ఎంత అంకిత భావం ఉండేది అనేది ఈ సింహబలుడు సినిమా చూస్తే కనుక ఈ విశేషాలతోటి వాటిని మనం పోల్చి చూసుకోవచ్చు. అందరిలాగే ఈ సినిమా కూడా ఏం చేశారంటే ఆయన 10 రోజులు చొప్పున 3 నెలలు వీళ్ళకి కాల్ షీట్లు ఇచ్చారు. కాల్ షీట్లు ఇస్తే ఏంటంటే చిట్ట చివరి షెడ్యూల్ వచ్చేసరికి ఆ షెడ్యూల్లో చాలా మిగిలిపోయింది. మరి 10 రోజుల్లో పూర్తి చేసేయాలి. అది లేకపోతే ఎన్టీ రామారావు గారి డేట్లు దొరకవు. అందుకని ఏం చేశారంటే చిట్ట చివరి 10 రోజులు 4 యూనిట్లు, అంటే 4 యూనిట్లు ప్యారలల్గా సైమల్టేనియస్గా షూటింగ్ చేశారు. ఆ 4 యూనిట్లలోనూ ఏంటంటే రామారావు గారు, వాణిశ్రీ గారు ఉండేటటువంటి సన్నివేశాలేమో రాఘవేంద్రరావు గారు షూట్ చేశారట. అట్లాగే గుర్రాల మీద పరిగెత్తేవి ఇలాంటి సీన్లనేమో కోదండరామిరెడ్డి గారు షూట్ చేశారు. అలాగే సత్యనారాయణ గారి మీద ఫ్యామిలీ సన్నివేశాలు వీటన్నిటినేమో కేఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారు నాన్నగారు తీశారు. ఇంకొన్ని మిగిలిన సన్నివేశాలన్నింటినేమో బాపయ్య గారు తీశారు. ఎన్టీ రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా సూపర్ హిట్ ఇచ్చిన బాపయ్య గారు. ఇలాగా 4 దర్శకులు 4 సార్లు పక్కనే షూటింగ్ చేస్తూ ఆ సినిమాని అనుకున్నట్టుగా 3 నెలల్లో, అంటే నెలకు 10 రోజుల చొప్పున పూర్తి చేశారు. ఈ మైసూరులో సింహబలుడు కోసం వేసినటువంటి సెట్టింగు ఆ రోజుల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చిందండి. చాలా పబ్లిసిటీ వచ్చింది, దానికి చాలా ప్రచారం వచ్చింది. అది చూడ్డానికి చుట్టుపక్కల వాళ్ళు రావడమే కాకుండా పేపర్లో కూడా రాశారు. ఇలాగ అత్యంత భారీ స్థాయిలో దీన్ని సెట్టింగులు వేశారు మైసూర్ మహారాజా ప్యాలెస్ పక్కని, అది సహజంగా నిజమైనటువంటి ఎరీనానేమో అనేలాగా సెట్టింగ్ వేశారని ఉత్తర భారతదేశంలోని పత్రికలు కూడా రాసేసరికి హిందీ వాళ్ళకు కూడా ఆసక్తి ఏర్పడిందట ఈ సెట్టింగ్ ఎలా వేశారు అని. అందుకని బొంబాయి నుంచి వాళ్ళు వచ్చి, ఎవరు, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఆ రోజు బొంబాయి నుంచి బెంగళూరు దిగి, బెంగళూరు నుంచి కారులో డ్రైవ్ చేసుకుని సెట్టింగ్ చూసి వాళ్ళు వెళ్ళారటండి. ఆ సెట్టింగ్ చూసి ఈ సినిమా హిందీలో తీయండి, మేమందరం కూడా మీకు సహాయం చేస్తాము అని వాళ్ళు ప్రత్యేకంగా ఈ సినిమా సెట్టింగ్ కోసం అని బొంబాయి నుంచి వచ్చి చూసి వెళ్ళారట. హిందీలో చెయ్యాలనుకున్నారు కానీ మళ్ళా ఎందుకు, అక్కడ మార్కెట్ వ్యవహారాలు అవి కష్టంగా ఉంటాయని చెప్పి నిర్మాతలు హిందీలో తీయలేదు. మొత్తానికి ఈ సినిమాకండి ఆ రోజుల్లోనే 42 లక్షలు ఖర్చు పెట్టారు. ఇది అత్యంత భారీ స్థాయి. దాదాపుగా 6 సినిమాలకు పెట్టేటటువంటి ఖర్చు ఈ ఒక్క సినిమాకి ఖర్చు పెట్టారు. ఆ భారీతనం సినిమాలో ప్రతి దృశ్యంలోనూ కనిపిస్తుంది. పైగా ఎన్టీ రామారావు గారి చిట్ట చివరి జానపద చిత్రం, మరి దానికి అంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం సమంజసమైనప్పటికీ అంతగానూ అది విజయవంతం అయింది. 1978 ఆగస్టు 11న ఎన్టీ రామారావు గారి చిట్ట చివరి జానపద చిత్రం సింహబలుడు విడుదలైంది.
అవండి సింహబలుడి విశేషాలు. మొత్తంగా చూసుకుంటే ఎన్టీ రామారావు గారి జానపద చిత్రాలు 52, దాదాపుగా 18% సినిమాలు, ఆయన నటించిన మొత్తం సినిమాల్లో 18% జానపద చిత్రాలే అవడం, జానపద చిత్రాలతోటి ఆయన సగటు ప్రేక్షకుడికి ఎంతగానో దగ్గరవడం, అది ఎన్టీ రామారావు గారి నట జీవితంలో ఒక మరపురాని విశేషం. ఎన్టీ రామారావు గారి జానపద చిత్ర విశేషాలు ఇక్కడతో సెమికోలన్ పెట్టి ఒక విభాగం అంటే ఒక ఐటమ్ మనం ఏం చేద్దామంటే ఎన్టీ రామారావు గారి నట జీవితం కొనసాగుతూ ఉండగా ఆయన పాల్గొన్నటువంటి ప్రజాసేవా కార్యక్రమాలను చూద్దాం. చూసి ఆ తర్వాత మళ్ళీ నట జీవితానికి వద్దాం. ఎన్టీ రామారావు గారు 82లో రాజకీయాల్లోకి రావడం, రాజకీయ జీవితం, ఆ తర్వాత అది దాదాపుగా 13 సంవత్సరాలు కొనసాగడం, ఆ విశేషాలన్నీ కూడా చాలా మందికి తెలిసినవే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక దానికి వచ్చినటువంటి ప్రచారము, ఆయన చేపట్టిన కార్యక్రమాలు, వివాదాలు, విభిన్నతలు, ఆయన అభిమానించడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయన సినిమాల్లో ఉండగానే, సినిమాల్లోకి ప్రవేశించిన కొత్తలోనే ఆయనకి ప్రజాసేవ మీద ఆసక్తితోటి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవి కూడా ఏమిటంటే సందర్భాలు వచ్చినప్పుడు. దాదాపుగా ఆయన సినీ జీవితం మొత్తంలో అంటే 80 నుంచి 80 వరకు కూడా 4 సార్లు ఆయన విరాళాలు సేకరించడానికని ఎవరూ అడగకుండానే ఆయనంతటా ఆయనే చొరవ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలు ఇబ్బందులు పాలైనప్పుడు ఆయన దేశమంతా తిరిగి, అంటే ఆంధ్రదేశం అంతా తిరిగి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి సహకారం అందించారు. ఈ విశేషాలు, ఈయన విరాళాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు జరిగిన విశేషాలు, ఆ నేపథ్యంలో ఉన్నటువంటి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకని ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇవన్నీ కూడా వినాయకరావు గారు యుగానికి ఒక్కడు అన్న పుస్తకంలో చాలా వివరంగా రాశారు. అట్లాగే ఈ కార్యక్రమాల గురించి ఆ రోజుల్లో, అంటే ఇవి జరిగిన రోజుల్లో 69, 77 తుఫాను వచ్చినప్పుడు జరిగినప్పుడు కూడా చాలా విశేషాలు చాలా వివరంగా వార్తాపత్రికల్లో వస్తూ ఉండేవి. ఆ విశేషాలన్నిటితోటి సమకూర్చున్నటువంటి విభాగం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎన్టీ రామారావు గారు నటుడిగా కొనసాగుతూ ఆయన చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు. 1950లో ఆయన ప్రపంచం మొదలైంది కదా, ఏది షావుకారు, పల్లెటూరి పిల్ల ఈ సినిమాలతోటి. 1952 అంటే ఎంతండి, ఆయన సినిమాల్లోకి వచ్చి 3 ఏళ్ళు ఆయన సినిమాలు విడుదలవడం మొదలై 2 సంవత్సరాలు అయిందనుకోండి. అప్పటికే పాతాళ భైరవి, మల్లీశ్వరి వచ్చింది. 1952లో ఏమైందంటే రాయలసీమలో కరువు వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కరువుకి ఈయన విరాళాలు సేకరిస్తే బాగుంటుంది అని గుమ్మడి గారు సలహా ఇచ్చారు. ఎందుకంటే అప్పటికే ఉత్తర భారతదేశంలో పృథ్వీరాజ్ కపూర్ లాంటి వాళ్ళు ఇలాగా ప్రకృతి ఉపద్రవాలు ఎదురైనప్పుడు వాళ్ళు విరాళాలు వసూలు చేసి వాళ్ళు కూడా కొంత వేసి ఇలా ప్రభుత్వానికి సహాయం చేయడం అనేది జరుగుతుంది, మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని గుమ్మడి గారు ఎన్టీ రామారావు గారికి సలహా ఇచ్చారు. ఇప్పుడు 1952లో. అప్పటికి ఇంకా గుమ్మడి గారు సినిమాల్లో వేషాలు వేద్దామని వచ్చారు, కానీ పూర్తిగా ఆయనకి పూర్తి స్థాయిగా వేషాలు దొరకలేదు. ఎన్టీ రామారావు గారు ఉండే ఆ బిల్డింగ్కి దగ్గరలోనే ఉండేవాళ్ళు, రోజు కలుసుకుంటూ ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు కూడా ఆయనకి సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గుమ్మడి గారు సలహా ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి ఇలా వెళితే బాగుంటుంది అని. అప్పుడు ఎన్టీ రామారావు గారు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. 1952 ఏప్రిల్ 11న ఆంధ్రప్రభలో ఒక ప్రకటన ఇచ్చారు. ఏమిటంటే ఇలాగ సినిమా వాళ్ళం అందరం కలిసి క్షామ నివారణ నిధి కోసం అని చెప్పేసి మేము పర్యటన చేస్తున్నాము, నాటకాలు వేస్తాము, అక్కడ వచ్చినటువంటి నిధులన్నింటినీ గవర్నమెంట్కి ఇస్తాము అని ప్రకటన ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పట్లో అంటే 52లో ప్రసిద్ధమైనటువంటి నటీనటులు ఎవరంటే జి వరలక్ష్మి గారు, గుమ్మడి గారు ఇంకా అప్పటికి పేరు రాయనప్పటికీ ఆయన కూడా ఎన్టీ రామారావు గారితో కలిసి నాటకాల్లో వేయడానికి వెళ్ళారు. పేకేటి శివరాం, అప్పట్లో హాస్య నటుడు బాలకృష్ణ, అప్పట్లో దర్శకుడు వి మధుసూదన్ రావు గారి భార్య గారు సరోజిని గారు, ఆవిడ కూడా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఈ క్షామ నివారణ నిధి కోసం విరాళాలు సేకరించడానికి వెళ్ళడానికని రామారావు గారి నాయకత్వంలో సిద్ధపడ్డారు. ఊహించుకోండి, రామారావు గారు అప్పట్లో సినిమాల్లోకి వెళ్ళి 3 సంవత్సరాలే. ఆయనకి పేరైతే ఉంది కానీ ఇంకా తర్వాత వచ్చినటువంటి పేరు ఇంకా దేవుడు అవ్వడం, శ్రీకృష్ణుడు అవ్వడం, ఇంకా అంత పేరు లేదు. ఆ రోజుల్లోనే ఆయన ముందుకెళ్లి విరాళాల కోసమని అందరినీ కూడగట్టారు. ఇంకా అప్పట్లో చాలా ప్రసిద్ధమైనటువంటి నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్, వాళ్ళ సినిమాల్లో కూడా ఎన్టీ రామారావు గారు వేస్తూ ఉండేవాళ్ళు. అంజలీదేవి గారు, అలాగే రాజ్యం పిక్చర్స్ అంటే లక్ష్మీ రాజ్యం గారు, వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారికి మద్దతు ఇచ్చి ఆయనతో పాటుగా వెళ్ళడం మొదలుపెట్టారు. ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం, దోనేపూడి కృష్ణమూర్తి గారని. ఆయనకి సహాయం చేయడానికని కూడా ఈయన ఒక సినిమాలో ఆయన భాగస్వామిగా చేర్చుకున్నారు అని. ఆయన ఒక వ్యాను, జీ వరలక్ష్మి గారు ఒక కారు, అలాగే వీళ్ళు
వ్యానులో బయలుదేరి నాటకాలు వేస్తూ ఆంధ్రదేశం అంతా తిరిగారు. ఆ పర్యటనలో ఏం చేసేవాళ్ళంటే 2 నాటకాలు వేసేవాళ్ళు. ఒకటి కరువు రోజులని, ఇంకోటేమో బుచ్చిబాబు గారు రచించారు అప్పట్లో. బుచ్చిబాబు గారు అంటే ప్రసిద్ధ రచయిత, రేడియోలో కూడా చేసేవాళ్ళు. మల్లీశ్వరి సినిమా రాసింది ఆయనే. అప్పుడు కూడా చెప్పుకున్నాం మనం మల్లీశ్వరి సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు. ఆయన రాసిన దారిన పోయే దానయ్య, ఈ 2 నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ కరువు రోజులు అనే నాటకంలో రామారావు గారు, జి వరలక్ష్మి గారు, గుమ్మడి, పుండరీకాక్షయ్య గారు వీళ్ళందరూ నటిస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉండేదంటే ఆ ప్రోగ్రాము ముందు ఈ కరువు రోజుల నాటకం అయ్యేది. తర్వాత ఎంఎస్ రామారావు గారని అప్పట్లో చక్కటి గాయకుడు ఉండేవాళ్ళు. ఆయన సుందరాఖండ రామారావు గారు అంటారు ఆయన్ని. ఆయనేమో ఆయన ఆధ్వర్యంలో సంగీత కచేరీ జరిగేది. ఆ సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు, జి వరలక్ష్మి గారు ఇద్దరూ కలిసి జోలె పట్టుకుని ప్రేక్షకుల్లోకి వెళ్ళి విరాళాలు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత పేకేటి, బాలకృష్ణ, పుండరీకాక్షయ్య గారు వీళ్ళందరూ నటించినటువంటి దారిని పోయే దానయ్య నాటకం అయ్యేది. ఇలాగా ముందు ఒక నాటకం, తర్వాత పాట కచేరీ జరుగుతున్నప్పుడు మధ్యలో వీళ్ళు వెళ్ళి విరాళాలు వసూలు చేయడం, మళ్ళీ నాటకం. దాదాపుగా ప్రతిరోజు కూడా 4 గంటల పాటు, రాత్రి 3 గంటల పాటు, 7 గంటలకు మొదలై రాత్రి 10ంటికి అయిపోతూ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా 24 రోజుల పాటు మొత్తం ఆంధ్రదేశం అంతా పర్యటించారండి రామారావు గారి ఆధ్వర్యంలో. చీరాల, గుంటూరు, తెనాలి, విజయవాడ, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కొవ్వూరు లాంటి ఊళ్ళు కూడా అన్నీ పర్యటించి 24 రోజుల్లో ₹1,00,000 వసూలు చేశారు. అంటే కొంచెం చిన్న మొత్తంగా అనిపిస్తుంది ఇప్పటికి వాటిలో పోల్చుకుంటే. 24 రోజులు ఏమిటి, ₹1,00,000 ఏమిటి అని. ఆ రోజుల్లో 1952 అండి. అంటే దాదాపుగా 61 సంవత్సరాల క్రిందట ₹1,00,000 అంటే ఇప్పట్లో కొన్ని కోట్లతో సమానం. అది వసూలు చేసి ఇక్కడ ఒక చిన్న తమాషా జరిగింది. వసూలు చేసి ఏం చేశారంటే వీళ్ళు విజయ ప్రొడక్షన్స్లో, అప్పుడు ఇంకా రామారావు గారు కాంట్రాక్ట్లో ఉన్నారు. విజయ ప్రొడక్షన్స్లో 2 సంవత్సరాలు వెయ్యాలి, 4 సినిమాల్లో హీరోగా వెయ్యాలని కాంట్రాక్ట్ రాయించుకున్నారని చెప్పుకున్నాం కదా. ఈ కాంట్రాక్ట్లో ఉండగా వాళ్ళు చంద్రహారం అనే సినిమా తీస్తున్నారు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు, కమలాకర్ కామేశ్వరరావు గారు మొట్టమొదటి సినిమా దర్శకత్వంలో. ఆ షూటింగ్లో గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ గ్యాప్లో వచ్చిన 24 రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఇలా వీళ్ళందరినీ కూడగట్టుకుని ఈ నిధుల సేకరణ కోసమని దేశానికి పర్యటన వెళ్ళారు. ఈ ₹1,00,000 వసూలు చేశాక ఆయన ఏమనుకున్నారంటే ఎన్టీ రామారావు గారు, ఈ విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని గవర్నమెంట్కి ఇద్దాము అనుకున్నారు అని ₹1,00,000 తీసుకొచ్చాక నాగిరెడ్డి గారికి చెప్పారు. చెప్పి మీరు సరే అంటే కనుక మీ చేతుల మీదుగా గవర్నమెంట్కి ఇద్దామండి, మేము ఇలా తీసుకొచ్చామంటే ఆయనకి కోపం వచ్చిందట. ఎందుకు, ఈయన డబ్బులు తీసుకొచ్చినందుకు కాదు, నాకు చెప్పకుండా వెళ్ళారు, మీరు నా కాంట్రాక్ట్లో ఉన్నారు, కాంట్రాక్ట్లో ఉండి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని ఆయన కొంచెం కాస్త కోపంగా మాట్లాడేసరికి ఎన్టీ రామారావు గారికి కూడా కోపం వచ్చి బెచ్చమెత్తుకోవడానికి కూడా మీ పర్మిషన్ కావాలంటే కనుక ఈ కాంట్రాక్ట్ నాకు వద్దు అని ఈయన కూడా కొంచెం గట్టిగా మాట్లాడారట. మొత్తం తర్వాత సర్దుకున్నారనుకోండి. తర్వాత విజయ ప్రొడక్షన్ చిత్రాల్లోనే చాలా చిత్రాల్లో వేశారు. నిజానికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా నాగిరెడ్డి గారిని ప్రత్యేకంగా మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి సెక్రటేరియట్లో ఆయన ఆశీస్సులతో ఆయన ముందుగా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం జరిగింది. తర్వాత ఆ అనుబంధం కొనసాగింది అనుకోండి. ఈ చిన్న పొరపచ్చాలు వచ్చాక నాగిరెడ్డి గారికి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఆ ₹1,00,000 కూడా రామకృష్ణ మఠానికి ఇచ్చి వాళ్ళ ద్వారా, రామకృష్ణ మఠం ద్వారా ఈ రాయలసీమ కరువు నివారణకి సహాయం చేశారు. అది ఎన్టీఆర్ గారు చేపట్టినటువంటి మొట్టమొదటి ప్రజాసేవా కార్యక్రమం. ఆయన సినిమాల్లోకి వెళ్ళిన కొత్తలోనే, అంటే 1952లోనే. ఆ తర్వాత ఒక 12 సంవత్సరాలకి పాకిస్తాన్ యుద్ధం వచ్చింది 1965లో. అప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా మళ్ళీ విరాళ సేకరణ కోసం ఎన్టీ రామారావు గారు బయలుదేరారు. మళ్ళా ఒకసారి అంతటిని తీసుకుని ఆయన 1965 మేలో 16, 17, 18లో విజయవాడ, హైదరాబాదు, కర్నూలు ఆ 3 నగరాల్లో మాత్రం ఎన్టీఆర్ గారి నాయకత్వంలో కొంతమంది నటీనటులు వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి ₹8,00,000 సేకరించారండి. అంటే 1952 నుంచి 65 వచ్చేసరికి ₹1,00,000 8,00,000 అయినాయి. పైగా 24 రోజులు తిరగలేదు. ఇక్కడ ఏం చేశారంటే 3 రోజులు మాత్రమే, 3 నగరాల్లో మాత్రమే వాళ్ళు 8,00,000 విరాళాలు సేకరించి గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ సమయంలో ఏం చేసేవాళ్ళంటే ఈ రెండోసారి 65లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఎన్టీ రామారావు గారు పర్యటించినప్పుడు అజ్ఞాత వీరులు అని ఒక నాటకం వేసేవాళ్ళు. దాంట్లో ఎస్వి రంగారావు గారు, జగ్గయ్య గారు, సావిత్రి గారు, కన్నమ్మ గారు ఉండేవారు.
తర్వాత రక్త తర్పణం అని ఇంకొక నాటకం వేసేవాళ్ళు. దాంట్లో గుమ్మడి గారు, జగ్గయ్య గారు, దాంట్లో జగ్గయ్య గారు, రక్త తర్పణలో జగ్గయ్య గారు ఉండేవాళ్ళు. తర్వాత దొంగాటకం అనే నాటకంలో రేలంగి గారు, పేకెట్ గారు ఉండేవాళ్ళు. దేశభక్తి అని ఇంకొక నాటకం వేసేవాళ్ళు. ఇవి కాకుండా ఏమిటంటే రమణారెడ్డి గారి మ్యాజిక్, ఘంటసాల గారు, రఘురామయ్య గారు పాట కచేరి, ఇలాగా వీటన్నిటితోటి కూర్చి ఎన్టీ రామారావు గారి సారథ్యంలో 4 గంటల పాటు వీళ్ళు 3 నగరాల్లో పర్యటించి ఆ 1965లో 8 లక్షలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారికి ఇచ్చారు. అది ఎన్టీ రామారావు గారు నట జీవితంలో చేసినటువంటి 2వ ప్రజాసేవా కార్యక్రమం. ఈ 2 ఒక ఎత్తండి. ఆయన నటుడిగా కొనసాగుతూ విరాళాల సేకరణలో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో చాలా పతాక స్థాయి అనుకోదగింది ఎప్పుడంటే 1969లో తుఫాను బీభత్సం జరిగిందండి. అప్పుడు కోస్తా జిల్లాల్లో వచ్చిన తుఫానుకి నష్టపోయినటువంటి ప్రజలకు సహాయం చేయడానికి ఆయన 1969లో దాదాపుగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని ఊళ్ళల్లోనూ కూడా ఆయన విరాళాల సేకరణకి వెళ్ళి 6 లక్షల రూపాయలు సేకరించి ఇచ్చారండి. అప్పట్లో ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే ఈ పర్యటనని, దీంట్లో ఒక విశేషం ఉంది ఈ పర్యటనలో ఆయన చేసిన దాంట్లో. అదేమిటంటే అది చెప్పుకోబోయే ముందు అసలు ఆ పర్యటన ఎలా జరిగిందో చూద్దాం. 14 కారులో వెళ్ళారటండి. 1969 తుఫాను నివారణ, తుఫాను బాధితుల్ని ఆదుకునేందుకు జరిగినటువంటి విరాళ సేకరణకి 14 కారుల్లో వెళ్తే ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ ఎలా ఉండేదంటే ఎవరు ఏ కారులో ఏ సీట్లో కూర్చుంటే మళ్ళీ ఆ కార్యక్రమం వెళ్లే వైపు, కార్యక్రమం నుంచి వెనక్కి వచ్చే వైపు కూడా అదే కారులో అదే సీట్లో కూర్చోవాలి. ఏ కారు ముందెళ్తుందో ఏ కారు వెనకాల వెళ్తుందో అది కూడా కరెక్ట్ గా అలాగే వెళ్ళాలి. అంత క్రమశిక్షణ తోటి నడిపేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ అలాగే ఉండేది. ఆయన చూసి మిగతా తారులందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం నుంచి ఆయన ఏం చేశారంటే ఇది భారీ కార్యక్రమం కాబట్టి ఆయన ఒక్కొక్క అన్నిటికీ కమిటీలు వేసి ఈ కార్యక్రమ నిర్వహణలో ఆ కమిటీల ప్రకారం ఆయన నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని. అట్లాగేనండి వారం రోజుల పాటు జరిగిందట ఇది. దీంట్లో జగ్గయ్య గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సావిత్రి, దేవిక, అనిత, రాజసులోచన వీళ్ళందరూ ఉన్నారనమాట. మొత్తం 180 మంది ఆర్టిస్టులని 14 కార్లలోను వ్యానుల్లోనూ ఆయన వారం రోజుల పాటు ఆంధ్రదేశం అంతా తిప్పి ఆయన విరాళాలు సేకరించారు. ఒక తేడా ఏమిటంటే ఈయన మొట్టమొదటిసారిగా అంటే 1952లో విరాళాల సేకరణకు వెళ్ళినప్పుడు ఆయన వర్ధమాన నటుడు. 1965లో పేరున్న నటుడు అప్పటికి శ్రీకృష్ణుడు. 1969 వచ్చేసరికి ఆయన పురాణ పురుషుడు. అప్పటికి లవకుశ విడుదలైంది, మాయాబజార్ విడుదలైంది. ఆయన అన్ని రంగాలతో ఆయన అభిమానుల్ని వేలాది లక్షల మంది అభిమానులు తీసుకున్నారు. ఆ సమయంలో ఈయన నాటకాలు వేయడానికి ప్రజల మధ్యకి వెళ్ళడం అంటే చాలా సాహసం అనుకోవాలి, పైగా వారం రోజుల పాటు. ఇంకా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగతా కార్యక్రమాలకి దీనికి ఉన్న ప్రత్యేకత, దీంట్లో మొట్టమొదటిసారిగా జాగ్రత్తగా వినండి, మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేషం వేసుకుని రంగస్థలం మీద నటించినటువంటి కార్యక్రమం ఇదొక్కటే. ఏది 1969లో తుఫాను బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కోసం వెళ్ళిన కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేషం వేసుకుని స్టేజి ఎక్కారు. అది శ్రీకృష్ణ తులాభారం. ఈ శ్రీకృష్ణ తులాభారంలో ఆయన శ్రీకృష్ణుడిగా రంగస్థలం మీద మొట్టమొదటిసారిగా కనిపించారు. దాంట్లో సత్యభామగా సావిత్రి గారు వేసేవాళ్ళు, రుక్మిణిగా దేవిక గారు, నారదుడిగానేమో కాంతారావు గారు, వసంతకుడిగా రేలంగి నటించేవాళ్ళు. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకత అండి ఇది, ఆయన మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడిగా వేదిక మీద నటించడం. ఆ కార్యక్రమాలకి అక్కినే నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళి మళ్ళీ ఆ కార్యక్రమం చివరిలో ఆయన కూడా ఆ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి విరాళాల కోసం అభ్యర్థించడం జరుగుతూ ఉండేది. ఇదంతా అయిపోయాక ఆ కార్యక్రమం ద్వారా సేకరించినటువంటి విరాళాలని అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు, ఆయన ద్వారా అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయనకి 6 లక్షల రూపాయలు చొప్పుని ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. అంటే ఆయన నట జీవితం ఎంత వైభవోపేతంగా ఎంత బిజీగా జరుపుకున్నప్పటికీ ఈ ప్రజాసేవా కార్యక్రమాలకి ఆయన చేయగలిగినంతలో, అంత బిజీ జీవితంలో ఆయన చేయగలిగింది విరాళాలు సేకరించి ప్రభుత్వాలకు ఇవ్వడం. అది మాత్రం ఆయన మర్చిపోకుండా అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విషయం చేశారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి 82లో వస్తే ఆయన చేసినటువంటి చిట్ట చివరి విరాళాల సేకరణ
కార్యక్రమం 1977లో దివిసీమ తుఫాను, చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ దివిసీమ తుఫానుకి 1977 నవంబర్లో 19 వచ్చినటువంటి ఆ దివిసీమ తుఫానుకి నష్టపోయిన వాళ్ళకి విరాళాలు సేకరించడానికని ఆయన ఆంధ్రదేశం అంతా పర్యటించారు. విశాఖపట్నం వచ్చినప్పుడు నేను కూడా చూశాను. ఇంకా సూపరాడిగా ఉండేవాడిని అప్పట్లో. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జయప్రద, కాంచన వీళ్ళందరూ నాటకాలు వేయడం, పగలంతానేమో రోడ్ల మీద తిరగడం, రాత్రిపూట నాటకాలు వేయడం, ఆ కార్యక్రమాలన్నిటికీను. అలాగా 1977లో మళ్ళా ఒకసారి ఆయన డిసెంబర్ 14న తిరుపతిలో మొదలుపెట్టి కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ అన్ని పగలంతా వీధుల్లో తిరగడం, జోలి పట్టుకుని విరాళాలు వసూలు చేయడం, రాత్రిపూటకి మళ్ళీ నాటకాలు వేయడం. ఈ నాటకం ఈ కార్యక్రమంలో కూడా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ఆయన కొనసాగించారు. ఇంకా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ తులాభారంతో పాటుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, జయప్రద కలిసి వాళ్ళు సాంఘిక నాటకం వేస్తుండేవాళ్ళు. ఈ శ్రీకృష్ణ తులాభారంలోనండి ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడైతే జయప్రద వేస్తూ ఉండేవాళ్ళు అనమాట సత్యభామ గారు. ఇది 1977లో జరిగిన దాంట్లోను. ఈ కార్యక్రమంలో ఆయన 15 లక్షలు వసూలు చేశారు. ఈ విధంగా 52లో ఒకసారి, 65లో ఒకసారి, 69లో మూడోసారి, 77లో 4 సార్లు ఆయన నటుడిగా బిజీ జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో కూడా ప్రజాసేవ కోసమని విరాళాల సేకరణకి ఆంధ్రదేశం అంతా పర్యటించారు. వీటిల్లో మనం చెప్పుకోదగింది 1969లో ఆయన నటించినటువంటి పవిత్రమైన పౌరాణిక పాత్ర శ్రీకృష్ణుడి పాత్రని వేదిక మీద ధరించడం, దాన్నే 1977లో కూడా ఆయన కొనసాగించడం. ఎందుకంటే ఆయన సినిమాల్లో శ్రీకృష్ణుడిగా చూసి ఇలా వేదిక మీద ఎదురుకుండా శ్రీకృష్ణుడు ఆయన వేదిక మీద నడుస్తూ ఉంటే ప్రేక్షకులందరూ తన్మయత్వానికి లోనవడమే కాకుండా విరాళాలకు కూడా ఎంతగానో సహకరించారు. అందుకే ఆయన 1977కి వచ్చేసరికి ఆ విరాళాల సేకరణ 15 లక్షల స్థాయికి చేరుకుంది. అదండి ఎన్టీ రామారావు గారు నటుడిగా కొనసాగుతూ చేసినటువంటి ప్రజాసేవ ప్రస్థానం. ఎన్టీ రామారావు గారు మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు, పీతాంబరం అని. ఆయనకి ఎన్టీ రామారావు గారికి అవినాభావ సంబంధం ఉండడమే కాకుండా మనం మాట్లాడుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి రకరకాల పాత్రలు, ఇది సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు, వీటన్నిటిలో కూడా భీష్ముడి పాత్ర, వీటన్నిటిలో ఎన్టీ రామారావు గారిని ఆ పాత్రకి తగినట్టుగా తీర్చిదిద్దడంలో ఆ మేకప్ మ్యాన్ యొక్క గొప్పతనం కూడా చాలా ఉంది. ఆయన పేరు పీతాంబరం. ఆయన గురించినటువంటి విశేషాలు క్లుప్తంగా తెలుసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని ఇక్కడతో ఆపేసి, వచ్చే వారం మనం ఎన్టీ రామారావు గారు తీయాలనుకుని తీయలేకపోయిన సినిమాలు, అలాగే ఎన్టీ రామారావు గారు మిగతా నటులతో నటించినటువంటి సినిమాల గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రసిద్ధమైన మేకప్ మ్యాన్ ఉండేవాడండి, హరిబాబు గారని ఆయన ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి మేకప్ చేయించుకోవడానికట తెల్లవారుజామున వెళ్ళి క్యూలో నుంచుని ఆయనతో మేకప్ చేయించుకుని షూటింగ్ వెళ్ళేవాళ్ళటండి. అంత ప్రసిద్ధి ఆయన దగ్గర, సెంటిమెంట్. ఆయన దగ్గర కనుక మేకప్ చేయించుకుంటే సినిమాలు బాగా ఆడతాయని, నట జీవితం బాగుంటుందని కూడాను. ఎన్టీ రామారావు గారు కూడా మొదట్లో అలాగే వెళ్ళి క్యూలో నుంచుని హరిబాబు గారితో మేకప్ చేసుకొచ్చేవాళ్ళట. ఆయనకి ఆ హరిబాబు గారి దగ్గర పనిచేసేటటువంటి పీతాంబరం అనే ఆయన ఎన్టీ రామారావు గారు నటించిన షావుకారు సినిమా నుంచి ఎన్టీ రామారావు గారికి మేకప్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎన్టీ రామారావు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ గా అయ్యారు పీతాంబరం గారు. ఆ పీతాంబరం అన్న ఆయనే చిట్ట చివరి వరకు కూడా ఆయన దాదాపుగా 200 సినిమాలకి ఎన్టీ రామారావు గారికి మేకప్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి మారు వేషాలు, భీష్ముడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, లవకుశ, వీటన్నింటి వెనకాల చాలా అమూల్యమైనటువంటి హస్తం మేకప్ మ్యాన్ పీతాంబరం గారి. వాళ్ళ అబ్బాయే పి వాసు అని తమిళంలో మన రజనీకాంత్ గారితో సూపర్ హిట్ సినిమాలు తీశారు. వాళ్ళ అబ్బాయి పీతాంబరం గారి అబ్బాయి అనమాట. ఈ పీతాంబరం గారు కూడా తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర 30 సంవత్సరాల పాటు పర్సనల్ మేకప్ మ్యాన్ గా కొనసాగుతున్న రోజుల్లో ఆయన అన్నదమ్ముల అనుబంధం ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్ గా మారి. ఆ తర్వాత ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళంటే మేకప్ కోసం తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మేకప్ చేయించుకుని అప్పుడు షూటింగ్ వెళ్ళేవాళ్ళు. ఆయన చిట్ట చివరిగా నా దేశం సినిమాకి మేకప్ వేయించుకునేటప్పుడు అన్నారట, ప్రజాసేవలోకి వెళ్తున్నాం బ్రదర్, మళ్ళా ఇలా మేకప్ వేసుకునే అవకాశం వస్తుందో లేదో, ఈ జ్ఞాపకం చిరస్థాయిగా ఉండాలి అని ఆయన పీతాంబరం గారితో మేకప్ వేయించుకున్నారట. ఇంకా మనకి తప్పకుండా చాలా మంది సాహిత్య నిపుణులు ఉంటారండి. ఒక నటుడు మనకి తెర మీద కనిపిస్తుంటే వెనకాల ఆయనకి సపోర్ట్ చేయడానికి బోళ్ళంత మంది సాంకేతిక నిపుణులు ఉంటారు.
వాళ్ళల్లో మేకప్ మ్యాన్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. చాలా సార్లు మనం గుర్తించాం. మేకప్ మ్యాన్ కొంచెం సరిగా చేయకపోయినా కానీ దాంట్లో తెర మీద సరిగా కనపడరు. ఆ క్యారెక్టర్ కూడా పూర్తిగా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్టీ రామారావు గారు ఈ రోజు కృష్ణుడిగా, శ్రీరాముడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, భీష్ముడిగా, రావణుడిగా ఇలాగా ఇంతమంది ఆ పాత్రల్లో నిజంగా జీవించాడు అని ఇంతమంది అభిమానిస్తున్నారంటే దాని వెనకాల మేకప్ మ్యాన్ పీతాంబరం గారి యొక్క కృషి కూడా ఎంతో ఉంటుంది అని చెప్పడానికని ఆయన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది. అవండి ఈనాటి విశేషాలు. వచ్చే వారం చాలా ఆసక్తికరమైన విశేషం చెప్తాను. ఏమిటంటే ఎన్టీ రామారావు గారు మన ఇప్పుడు ఈ మధ్యన వచ్చినట్టు మిథునం లాంటి సినిమాలో ఆయన నటించదలుచుకున్నారు అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఆ విశేషాలు వచ్చే వారం తీసుకుంటాం.